First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఈ వారం మన గెస్ట్ సోషల్ కాస్ట్తో కూడిన సినిమాలు తీసిన డైరెక్టర్. 23 సినిమా ప్రధానంగా చెప్తే 1990 నుండి 2000 వరకు రాష్ట్రంలో జరిగిన వరుస సంఘటనలు. చిలకలూరుపేట బస్సు దగ్గర అందులో 23 మంది చనిపోవడం. సార్ ఇట్లా ఒక స్టోరీ ఉంది, అసలు చిలకలూరుపేటలో ఏమైంది తెలుసా ఇదని. చుండూరు ఘటన, చుండూరు మీద ఒకరు చేయాలనుకుంటున్నారు, నువ్వు రైటింగ్ హెల్ప్ ఏమని చేస్తా అంటే అన్న. అదేవిధంగా జూబ్లీస్ కార్ బాంబ్ కేసు. జూబ్లీస్ దాంట్లో జర్నలిస్ట్ చనిపోయారు. ఈరోజు జర్నలిస్టులు ఎందుకు మాట్లాడలేదు? మీరు మల్లేశం సినిమా యొక్క బ్యాక్గ్రౌండ్, ఏ టైం ఒక బ్యాక్గ్రౌండ్ సార్? 7th క్లాస్, 10th క్లాస్, 12th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో. కాదండి, మీరు లక్షల్లో జీతాలు తీసుకుని ఉద్యోగం చేస్తున్న మీరు సాఫ్ట్వేర్ కంపెనీ యూఎస్లో ఈ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? మన దగ్గర ప్రొడ్యూసర్కి సరిగ్గా వాల్యూ ఇవ్వరు. కానీ ఇప్పుడు 23 సినిమాల్లో మీరు తీసుకున్న 3 డిఫరెంట్ కేసుల్లో మెసేజ్ ఏమి ఇస్తున్నారు? మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మీరు చూపిన సినిమాలు అన్నింటిలో కూడా సొసైటీ రోల్ ఏమైనా చూపించారా లేదా? క్రిమినల్ అవుతున్నప్పుడు కూడా మన 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 రోల్ ఉందండి. ఎప్పుడు ఈ సినిమాకి ఎప్పుడు మా ముందుకు వస్తుందంటే దీని వెనక చాలా కష్టాలు పడ్డారు కదా. చిన్న సినిమాల కష్టాలు వేరే ఉంటాయండి. 8am మెట్రో తర్వాత యాక్చువల్గా నేను సినిమా తీయొద్దు. ఇప్పుడు మీ సినిమాలో కమర్షియల్ ఏముంది? మన దగ్గర ఒకటి చాలా రాంగ్ వర్డ్ వాడతారండి. సార్ ఫైనల్గా చెప్పండి, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం తీసుకుంటున్నారు? దిస్ కుడ్ బి మై లాస్ట్ ఫిల్మ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ సోషల్ కాస్ట్తో కూడిన సినిమాలు తీసిన డైరెక్టర్. ఆయన గతంలో మల్లేశం, అదేవిధంగా ఏ టైం, ప్రస్తుతం 23. మల్లేశం సినిమాలో ఒక చేనేత కార్మికుడు పడ్డ కష్టాలని కళ్ళకు కట్టినట్టు తీశారు. అదేవిధంగా ఏఎంలో అందులో ఒక మహిళ పడ్డ కష్టాలు. ఇప్పుడు 23 సినిమా ప్రధానంగా చెప్తే 1990 నుండి 2000 వరకు జరిగిన రాష్ట్రంలో జరిగిన వరుస సంఘటనలు. చిలకలూరుపేట బస్సు దగ్గర అందులో 23 మంది చనిపోవడం, చుండూరు ఘటన, అదేవిధంగా జూబ్లీస్ కార్ బాంబ్ కేసు. ఈ 3 క్రైమ్ స్టోరీ ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా నేను సార్ని మీకు పరిచయం చేస్తున్నా. ఆ 3 క్రైమ్ సీన్లు ఎలా చేశారు, అందులో ఏం సందేశం ఇచ్చారనే విషయాన్ని ఆయన ద్వారా మీకు తెలిపిస్తారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. 1990 నుండి 2000 వరకు మీరు చెప్పిన 3 చిలకలూరుపేట బస్సు దొంగతనం కేసు అవ్వచ్చు, చుండూరు ఘటన అవ్వచ్చు, జూబ్లీస్ కార్ బాంబ్ కేసు అవ్వచ్చు. ఈ 3 సంఘటనలకి డిఫరెంట్ రీజన్స్, ఆరిజిన్ కనిపిస్తుంటాయండి. చిలకలూరుపేట బస్సు దగ్గర వంతే ఇద్దరు దొంగలు చేసే పనికి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇష్యూకి చనిపోతారు. చుండూరు ఘటన మీకు ఆల్రెడీ దాని వెనక స్టోరీ అందరికీ తెలిసిందే. ఇక జూబ్లీస్ కార్ బాంబు అంటే దాని వెనక ఇంకో స్టోరీ ఉంటుంది. సూరి ఇంట్లో టీవీ బాంబుకి రిటాలియేషన్గా సూరి పరిటాల మీద అటాక్ చేయడం, శ్రీరాములు సినిమా దీనికి. ఈ ముగ్గురు సంబంధించిన 3 సంఘటనలకు సంబంధించిన క్రిమినల్స్ వాళ్ళు చేసిన నేరస్తులందరూ జైల్లో కలవడం అని చూపిస్తున్నారు. అంటే స్టోరీని అక్కడి వరకు తీసుకున్నారా లేదా ఆరిజిన్ వరకు వెళ్ళారా మీరు? ఈ సినిమాకి సంబంధించి మీరు పడ్డ కష్టాలు ఏంటి? ఎందుకు ఈ సోషల్ కాజ్ అంటే న్యాయం మీద తీసుకున్నారా లేదా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మీద తీసుకున్నారా లేదా ఫ్యాక్షన్ మీద తీసుకున్నారా? అంటే 3 ఫ్యాక్షన్కి, ఒకటి ఫ్యాక్షన్, ఒకటేమో పరువు హత్యలు ఉంటాయి, మరొకటేమో అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ. ఒకదాని లింక్ ఉండదు. కానీ ఎలా మీరు దీన్ని అంతా చైన్లో తీసుకొచ్చారు? మీరు ఏ విధంగా సందేశం ఇవ్వబోతున్నారు? ఈ ప్రశ్న సమాధానం చెప్పందుకు రాచకొండ గారి కుటుంబ నేపథ్యం, మీరు మల్లేశం సినిమా యొక్క బ్యాక్గ్రౌండ్, ఏ టైం ఒక బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పండి. సార్ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐ డ్రీమ్ హ్యాస్ ఏ స్పెషల్ ప్లేస్ సార్. ఇప్పుడు బట్ అన్ఫార్చునేట్ థింగ్, టిఎన్ఆర్ సార్ పాస్డ్ అవే. ఇప్పుడు చిన్న ఫిల్మ్స్ అన్నిటికీ లక్షల మంది హెల్ప్ చేస్తే తప్ప ఒక ఫిల్మ్ అవ్వదు సార్. బట్ టిఎన్ఆర్ సార్ హ్యాడ్ ఏ వెరీ మేజర్ కాంట్రిబ్యూషన్ ఇన్ అప్లిఫ్టింగ్ ద ఇండిపెండెంట్ సినిమా. కేర్ ఆఫ్ కంచరపాలెం టీమ్ని తీసుకురావడం, టీంతో చేయించడం, ఇంకొకటి చిన్నది మల్లేశం, ఆల్ దీస్ చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసి, అండ్ దెన్ హీ సర్ యూస్ టు బ్రింగ్ డబ్బింగ్ వాళ్ళని వీళ్ళని, సో దట్ లాట్ ఆఫ్ దీస్ అప్కమింగ్ డైరెక్టర్స్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళకపోయినా కొంచెం అరే ఇది ఇట్లా జరుగుతుందంట, క్యాస్టింగ్ ఇలా జరుగుతుందంట, యాక్టింగ్ కోచ్ ఒకతనితో ఉంటాడంట, ఇట్లా ఎంతోమందికి చాలా ఉపయోగపడింది అతనిది. సో I miss him and always be grateful to him చేసిన హెల్ప్కి. సో ఇంకొకటి, నేను మీ చాలా పెద్ద ఫ్యాన్ సార్. నేను చాలా ఎపిసోడ్స్ చూసాను ఇవి.
స్పెసిఫిక్గా చాలా నచ్చిన ఎపిసోడ్స్ బాలింగం ఎపిసోడ్ సార్. కొన్ని పేర్లు నేను కొన్ని మర్చిపోతాను సార్, అంటే చాలా వీడియోస్ ఉంటాయి కదా. సబ్జెక్ట్ చెప్పండి. ఇంకొక అబ్బాయిది ఏంటంటే ఈ కొంచెం వైలెన్స్ అది ఇది చేసి మర్డర్ కాకపోవచ్చు, తర్వాత పారిపోవడము, మళ్ళీ ఆ డబ్బులు సంపాయి మళ్ళీ ఇక్కడికి వేయడము అంతా చేసి ఇప్పుడు ఉప్పల్లో టీ షాప్ చెప్తున్న అబ్బాయి పోలీస్ వాళ్ళే షాప్ పెట్టించి ఇది చేశారు. సో దట్స్ అ వెరీ వెరీ నైస్ ఎపిసోడ్. అండ్ ద వే దట్ యు హ్యాండిల్ ఇట్, ఒక సెన్సిటివిటీతో, ఒక సాఫ్టర్ వే ఆఫ్ టాకింగ్ టు దెమ్ లైక్ రెగ్యులర్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక క్రిమినల్గా అక్కడ పెట్టేసి ఇంటర్వ్యూ చేసేలాగా మీరు ఆ ఇంటర్వ్యూస్ అన్నింటినీ ఒక హ్యూమనైజ్ చేస్తారు. దట్స్ ద బెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ కెన్ హెల్ప్ ఎ ఫ్యూ పీపుల్. అసలు వీళ్ళు ఎందుకు చేస్తారు, ఎందుకు చేసి ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఏం రీజన్స్, సరే చేసేసారు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సరే మారదాం అనుకున్నారు, సరే అప్పుడప్పుడు మారదాం అనుకున్న తర్వాత కూడా మళ్ళీ వెళ్ళొచ్చు, మళ్ళీ ఒకసారి మిస్టేక్ అవ్వచ్చు, సరే మళ్ళీ ఇది ఈ ప్రాసెస్ ఏముంటుంది అనేది యాక్చువల్గా మూవీ తీసే ముందు యాక్చువల్గా మిమ్మల్ని నాకు మీ నెంబర్ లేదు, మీ యాక్సెస్ లేదు, యాక్సెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీతో కూర్చొని ఇంకా నేర్చుకొని ఇంకా కొంచెం బాగా తీసేవాడిని ఆ సినిమా. ఇంకో మూవీ కలుద్దాం ఇంకా పక్కా సార్. ఒకసారి మనం వెనక్కి వెళ్తే మల్లేశం సబ్జెక్ట్ తీసుకోవడానికి కారణం సార్, నాకు నేను 2006లో ఒక తమిళ్ ఫిల్మ్ చేశాను సార్. 2000లోనే నేను కొంచెం స్టోరీస్ రాయడము, ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపించడము అంతవరకు ఉండేది సార్ కాలేజ్ అప్పుడు. నేను యూఎస్లో బే ఏరియాకి వెళ్ళినప్పుడు చిన్న ప్రొడక్షన్ అసిస్టెంట్ లాగా ఫుడ్ అంతవరకు చేసిన, షార్ట్ ఫిల్మ్ అవన్నీ కూడా అవ్వలేదు, బట్ అట్లీస్ట్ కొంచెం వరకు నేర్చుకోవడం అక్కడ నుంచి. తర్వాత నేను 2006 తమిళ సినిమా చేశాను ఒకటి, జయరాజ్ సార్ అని డైరెక్టర్తో పెట్టి, అవార్డ్ వినింగ్ డైరెక్టర్, మలయాళం డైరెక్టర్, చాలా మంచి అతను. అది బాగానే రివ్యూస్ బాగానే వచ్చాయి కానీ కంప్లీట్లీ డిజాస్టర్. అది రాసి సార్ వీళ్ళందరినీ పెట్టి డిజాస్టర్ ప్రొడక్షన్ వైజ్, అసలు సినిమాలు వద్దు అని అనుకొని వెళ్ళిపోయి అసలు నాకు సంబంధం లేదు. అండ్ హ్యాపీ సైడ్ ఉండేది సార్, ఈ అది ఫైనాన్షియల్గా కానీ అన్నీ కానీ. కాదండి, మీరు లక్షల్లో జీతాలు తీసుకుని ఉద్యోగం చేస్తున్న మీరు సాఫ్ట్వేర్ కంపెనీ యూఎస్లో ఈ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? జస్ట్ రైటింగ్ ఒకటి ఇంట్రెస్ట్ సార్. ఓహో. సో సరే ట్రై చేద్దాము అని ఒకటి. డైరెక్షన్ ప్రొడక్షన్ అనేది అసలు ఇంట్రెస్ట్ లేదు, డబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొడక్షన్ అసలు ఇంట్రెస్ట్ లేదు, అది నా సబ్జెక్ట్ కాదు. అది లేకపోతే బిజినెసే చేసుకునేవాడిని కాదు సార్. బిజినెస్ ఫస్ట్ ప్రొడ్యూసర్కి వన్ ఆఫ్ ద చాలా ప్రొడ్యూసర్ డస్ సో మెనీ థింగ్స్ సార్. మన దగ్గర ప్రొడ్యూసర్కి సరిగ్గా వాల్యూ ఇవ్వరు, కానీ ప్రొడ్యూసర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇట్స్ నాట్ జస్ట్ మనీ, ఎన్నో ఉండాలి, బట్ బిజినెస్ మ్యాన్ లాంటి ఆలోచన కూడా ఉండాలి. అది నాకు లేదు కాబట్టి అసలు నా అన్ఫిట్ ఫర్ ప్రొడక్షన్, తప్పదు కాబట్టి చేసుకోవడం. కానీ ఇప్పుడు అసలు నాకు అసలు ఒక క్వాలిటీ లేదండి. డైరెక్షన్ కూడా నాకు పెద్దగా చేసేయాలి అట్లాంటిది అప్పుడు థాట్ లేదు. ఇప్పుడు ఫర్ వాట్ ఎవర్ రీజన్ రాసిన వాళ్ళందరూ డైరెక్షన్ అనేది ఇక్కడ ట్రెండ్ ఉంది, బట్ అట్లా కాదండి. కొంతమంది ఓన్లీ రైటింగే కావాలనుకుంటారు, అలానే ఉండేవాడిని నేను. మల్లేశంది నేను టెట్ టాక్ దగ్గర చూసిన తర్వాత అనిపించింది, నేను కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే వీవింగ్ ఇవన్నీ ఒక వంతు వరకు అండి, బట్ అన్నిటికన్నా మెయిన్ పాయింట్ నేను కనెక్ట్ ఏంటంటే, నేను ఫెయిల్ అయ్యి ఆపేసాను, అతను ఫెయిల్ అయ్యి ఆపలేదు కదా. సో దట్ వాస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మీ కనెక్ట్ కావడానికి. మళ్ళీ ఒకసారి ట్రై చేసి కదా అని అనిపించి, తర్వాత ఇన్స్పిరేషన్ మీదే చేస్తే అయిపోయింది కదా అని స్టార్ట్ అయిందండి. తర్వాత సార్తో మాట్లాడుతూ అన్నీ చేస్తూ, ఓ మై గుడ్నెస్ అసలు ఇది ఏంటి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఏంటి అన్నీ మాట్లాడుతూ రాసి అన్న తర్వాత నేను తరుణ్ మంచి ఇట్లాంటివి అప్పుడు అప్కమింగ్ ఉన్నారు కదా సార్, వాళ్ళతో చేద్దాము అనేదానికి తర్వాత ఒకటి రెండు తర్వాత అనిపించింది, ఎంతైనా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్ఫియర్ అవుతే బాగుండదు. బట్ నేను హెవీలీ ఇన్వెస్టెడ్ ఉన్నా, ఈ స్టైల్లో చెప్పాలి, ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్లో చెప్పొద్దు అని. ఆ కాన్ఫ్లిక్ట్తో నేను అయ్యానండి, అంతేగాని నాకు అవ్వాలి అయిపోవాలి ఏదో అట్లా అనేది ఏం లేదు. ఇది నేను మిగతా వాళ్ళు మళ్ళీ ఈ రాసిన విజన్ లాగా ఆలోచించకుండా ఒక టిపికల్ తెలుగు ఫిల్మ్ తప్పేం పట్టట్లేదు సార్, కాకపోతే దీని సబ్జెక్ట్ వేరే ఆనెస్టీగా చెప్పాలి, నాట్ లైక్ ఈ ఫార్ములా లాగా రొటీన్ అట్లా చెప్పొద్దు అనే దాంతో వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్దామని అనుకుని, తరుణ్ అయితే బాగుంటుంది అనుకున్నా, కొంచెం సెన్సిబుల్, అప్పుడు అప్కమింగ్ శేఖర్ కమల వీళ్ళందరూ ఉన్నారు, కానీ వాళ్ళు అప్పుడు కొంచెం హయ్యర్ స్టేజ్ కదండి, మనం అప్రోచ్ కాలేం కదా. తరుణ్ వాళ్ళు అయితే మనం అప్రోచ్ అవ్వచ్చు. సో అక్కడ నుంచి కాదు జస్టిస్ చెయ్యరేమో ఎవరైనా వేరే వాళ్ళు అనేది స్టార్ట్ అయిందండి.
బట్ ఐడెంటిఫై కావడానికి ఏంటంటే ఫెయిల్యూర్స్ అప్పుడు నేను ఎట్లా గివప్ చేశాను, అరే ఇతను చేయలేదు కదా, తప్పేముంది ఒకసారి ఫెయిల్ అవుతాం, అప్పుడు అదొకటి ఐడెంటిఫై చేసుకోవడానికి అండి. ఒక టార్గెట్ ఆడియన్స్ని ఎన్నుకోవాలండి. అంటే నేను కొంతమంది అంటారు కదా ఇప్పుడు సినిమా నా కోసమే చేస్తాను అనేది, అది నేను అంటే నమ్మనండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద మూవీ ఉంటుందండి బాహుబలి, వాళ్ళు ఏంటంటే అందరు చూడాలి అని చేస్తారు. చిన్న సినిమాలకి అది పాసిబుల్ కాదు. సో మనం టార్గెట్ ఆడియన్స్ని పెట్టుకోవాలండి. మన సినిమా ఇప్పుడు ఎవరి కోసం చూస్తున్నారు. నేను మలేషియన్స్ టార్గెట్ ఆడియన్స్ పెట్టుకుంది ఎవరంటే అండి 7th క్లాస్ 10th క్లాస్ 12th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, 6th క్లాస్ ఫెయిల్ అయిన అతను ఉన్నాడు, మళ్ళీ చేసుకున్నాడు, ఎన్ని ఫెయిల్ అయినా ట్రై చేసుకున్నాడు, మంచిగా సెటిల్ అయ్యాడు, పద్మశ్రీ తెచ్చుకున్నాడు. సరే మిగతా వాళ్ళు పద్మశ్రీ అవసరం లేదు కదండి. అవును, 10th ఫెయిల్ అయినా ఉంటాడు, మేబీ డ్రైవ్ చేసుకుంటాడు, లేకపోతే ఇంకొక జాబ్ చేసుకుంటాడు, మళ్ళీ సాఫ్ట్వేర్ చేసుకుంటాడు, డిప్లొమా చేసుకుంటాడు, మళ్ళీ డిగ్రీ చేసుకోవచ్చు, 1,00,000 చేసుకోవచ్చు. బట్ ఆ టైం ఇప్పుడు మనం పెద్దగా అయిన తర్వాతే ఐ వాస్ అన్ అడల్ట్ వెన్ ఐ ఫెయిల్ రైట్. మనకు లాసెస్ ఇవన్నీ వచ్చినప్పుడు బయటపడతాం. 3-4 years ఎవరైనా బయటపడతారు కదండి. అంటే అపజయం విజయానికి తొలిమెట్టు అనేది మీరు నమ్మారు సార్. ఒక అపజయం విజయానికి తొలిమెట్టు. విజయం కాకపోయినా పర్వాలేదు సార్, ఎక్స్పీరియన్స్ అనేది ఇంకొకసారి ట్రై చేయొచ్చు. అవును, ఫస్ట్ ఫెయిల్యూర్ దగ్గర నేర్చుకుని మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాం. అంటే మీరు అనుకున్న కంటెంట్ వచ్చిందంటారు మలేషియాలో? అంటే నేను అనుకున్న దానికన్నా బెటర్ వచ్చింది సార్. సూపర్. అయితే మనం ఇంత అనుకుంటాం కదా, ఇప్పుడు మిగతా వాళ్ళు అనుకోవచ్చు ఇది మామూలుగా ఉందని, తప్పేం లేదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకున్నప్పుడు మనం ఇంత అనుకుంటాం, తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్కి బెటర్ వచ్చింది, మిగతా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు, వాళ్ళ పర్స్పెక్టివ్ కదండి. సో ఇది వాళ్ళ కోసం తీసిన ఆడియన్స్. పర్వాలేదు ఫెయిల్ అయినా పర్వాలేదు, ఇంకొకసారి ట్రై చేయొచ్చు. సరే ఎంతలో అంత ఇది ఉండొచ్చు, కానీ ఆ ఏజ్ ఏదైతుందండి, బికాస్ ఐ వెంట్ త్రూ దట్ ఏజ్, చాలా కష్టం టు హ్యాండిల్ ఫెయిల్యూర్. సరే 8 AM మెట్రో అప్పుడు మనం కరోనా తర్వాత అసలు అందరం ఎంతో అంత కొంచెం మెంటల్ హెల్త్కి ఇదయ్యామండి. ఎక్కువ తక్కువ కొంతమంది అసలు ఫుల్ స్ట్రెస్ అయిపోయి ఇప్పుడు చచ్చిపోతానా అనే దాంతో, కొంతమంది ఏంటంటే అయ్యో మరి ఇప్పుడు జాబులు లేవు మరి ఏమవుద్ది, మిగతా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక టైం ఉంటుందండి. ఇప్పుడు జలుబు వచ్చిందంటే ఇరిటేషన్ ఉంటుంది, 1 weekలో వెళ్ళిపోతుందిలే అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. జ్వరం వస్తే 1 month అవుతుంది. బట్ ఇది 1 month 1 year ఎవరికి తెలియకుండా ఉంది. సో ఎవ్రీ వన్ వెంట్ త్రూ యాంగ్జైటీ, ఎవ్రీ వన్ వెంట్ త్రూ స్ట్రెస్. బట్ అంత లెవెల్ కాకపోవచ్చు. సో దట్ వాస్ వన్ ఫేజ్ ఆల్ ఆఫ్ అస్ వెంట్ త్రూ మెంటల్ ఇది. అప్పుడు నా ఫ్రెండ్ అతన్ని ఒక యాంగ్జైటీ రిలేటెడ్ ప్యానిక్ అటాక్స్ అని చెప్తున్నాను అన్నప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అసలు. బట్ ఐ థ్యాంక్ మై ఫ్రెండ్ టు బీ ఓపెన్ అబౌట్ ఇట్. నేనైతే మేబీ చెప్పేవాడిని కాదేమో అండి. ఇవన్నీ మనం ఎందుకు వీక్ అనుకుంటాం, ఎస్పెషలీ మెన్. కౌన్సిలింగ్ నాకెందుకు నెలను అని అనుకుంటాం, ప్లస్ చెప్పుకుంటే ఇదా వీక్ అనుకుంటా ఏదో. బట్ ఐ అప్రిషియేట్ మై ఫ్రెండ్ ఫర్ బీయింగ్ ఓపెన్. సో అక్కడి నుంచి అనిపించిందండి ఇది మనం ఐడెంటిఫై అయ్యాము ఆ ప్రాబ్లంతో, బయట నుంచి కాదు లోపల ఉన్నాం. అవును. సో అప్పుడు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం అనేది అది ఐడెంటిఫై కావడానికి. టార్గెట్ ఆడియన్స్ ఏంటంటే మనకన్నా ఎక్కువ ఈ ప్రాబ్లం ఫేస్ అవుతున్న వాళ్ళు, జస్ట్ ఒకసారి లెట్స్ టచ్ దెమ్. సో వాళ్ళు కోర్ ఆడియన్స్ అండి. మన కోర్ ఆడియన్స్ తర్వాత ఇంకా ఎక్కువ మంది చూస్తే చాలా సంతోషం, బట్ అది మన కోర్ ఆడియన్స్ అండి. సో అది మల్లాది సార్ది అందమైన జీవితం లైన్ తీసుకుని సార్ దగ్గర రైట్స్ తీసుకుని అప్పుడు అది మల్లాది కృష్ణమూర్తి సార్ది అందమైన జీవితం బుక్ అండి. సో తెలుగులో ట్రై చేశాను, యాక్టర్స్ ఎవరు కూడా అసలు ఈ సబ్జెక్టు సుత్తి అది ఇది అంటే మళ్ళీ అప్పుడు హిందీ యాక్టర్స్ పట్టుకొని వాళ్ళతో హిందీలో చేశానండి. సో ఇది కంప్లీట్ డిజాస్టర్ అండి. ఓటీటీలో బాగానే ఉంటుంది కదండి. ఓటీటీ వాళ్ళు మనకి అడ్వర్టైజ్మెంట్ బేస్ అది ఇదని ఇచ్చారు, కానీ అది వ్యూస్ యూట్యూబ్లో వ్యూస్ బాగానే ఉంటుంది. అదే అండి లక్కీగా ఏంటంటే అట్లీస్ట్ అది వెళ్ళినందుకు తర్వాత 2 yearsలో చూశారు పీపుల్. థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఎవరు చూడలేదు, ఇప్పుడు ఓటీటీలో అదేం రాలేదు మనకి, దాంతో ఏం వర్కౌట్ అవ్వలేదు. వీటిలో హార్డ్లీ ఎనీథింగ్ అండి ఇప్పుడు మనకి, అంటే ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇట్ టుక్ 2 years. బట్ మనం అనుకున్న ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉందో వాళ్ళకి రీచ్ అయింది అది. సో నేను గట్టిగా ఏం నమ్ముతానంటే ప్రోడక్ట్ బాగుంటే టైం పట్టొచ్చు, బట్ ఈరోజు రేపు డిజిటల్ అన్నీ ఉన్నాయండి. ప్రోడక్ట్ బాగాలేకపోతే వెళ్ళకపోవచ్చు, కానీ కష్టము అంత ఈజీ కాదు రీచ్ అవ్వడం. ఇంకా ప్రోడక్ట్ బాగుంటే మాత్రం రీచ్ అవుతుంది.
సో ఇది ఈ మూవీ అయిన తర్వాత నాకు అసలు మళ్ళీ మూవీ తీయాలి అర్జెంటుగా అనేది అస్సలు ఏ మాత్రం ఇది లేదండి అసలు. సరే చూద్దాము అన్నట్టు ఉన్నాను, చూద్దాంలే బాగుంటే. సార్ 8 AM మెట్రో తర్వాత మరి ఏం చేశారు మీరు? జాబ్ సార్, రెగ్యులర్ జాబ్ నాది, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ జాబ్. అంటే నేను ఇప్పుడు కోడింగ్ చేస్తాను, నేను సింపుల్ జాబ్. వర్క్ అయిపోతే మళ్ళీ కంప్లీట్గా ఒక షెల్. ఈ ఓన్లీ ఈ మార్కెటింగ్ ఫేజ్లోనే ఇప్పుడు తప్పదు కదా సార్, ఇప్పుడు మూవీ మనం ప్రమోట్ చేసుకోవాలి. అదే ముందులాగా వీలుంటే మేము టెక్నీషియన్స్ బిహైండ్ ద సీన్స్ ఉండి యాక్టర్స్ని ముందు పెట్టుకుని నడిపించేస్తే అదే ఐడియల్ మాకు. కానీ ఇప్పుడు చిన్న సినిమాలకి తప్పదు కదా సార్, కొంచెం ప్రమోట్ చేయాలి, మనం వచ్చి మాట్లాడాలి మూవీ గురించి. ఈ ఫేజ్ అయిపోయిందని అంటే అస్సలు ఇంకా వరల్డ్తో అసలు సంబంధం లేదండి, జస్ట్ వెళ్ళడం వర్క్ చేసుకోవడము సార్. ఈ డెడికేషన్ వర్క్లో కూడా అంతేనండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేసుకోవడం. మరి ఈ సినిమా ఎందుకు తీసుకున్నారండి? ఇలా అసలు చెప్పాను కదా సార్, కొంచెం మూవీ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి. ఈ 2 సినిమాలు మీకు ఫైనాన్షియల్ లాస్ అయి ఉంటుంది కదా? అది సెకండ్ అయితే 0 అండి, 0. సో అసలు అందుకనే చూద్దాంలే మళ్ళీ 2-3 సంవత్సరాలకి ఎప్పుడైనా. దీంట్లో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫర్గెట్ దట్, రైట్? కానీ ద హ్యాపీనెస్ ఈస్ ఆఫ్టర్ 2 years దానికి మనం ఎవరికైతే రీచ్ అవ్వాలనుకున్నాం వాళ్ళకి అయ్యామండి. మూవీ తీసినందుకు రిగ్రెట్ ఏం లేదు, కాకపోతే అరే థియేటర్లో ఒక 4 చూసి, లేకపోతే మంచి OTT ప్లాట్ఫామ్ తీసుకొని మనకు కొంచెం అట్లీస్ట్ సగమో ఎన్నో వస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండేది అనేది ఉండేది. బట్ అదర్వైజ్ ఐమ్ వెరీ హ్యాపీ అండి. కాకపోతే తీయాలి అనేది మళ్ళీ నాకు అసలు లేదు. సో ఒక ఫ్రెండ్ ఇక్కడ భరద్వాజ్ సార్ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాడు, జర్నలిస్ట్ ఉన్నారు కదండి యూట్యూబ్లో, రగ్గవాజ్ల భరద్వాజ్ గారు. అతనిది ఇంట్రెస్ట్ ఉండి అతను వచ్చి కలిసాడు, లంచ్కి తీసుకెళ్తాను సార్ అని వెళ్ళి మాట్లాడితే, సార్ ఇట్లా ఒక స్టోరీ ఉంది అసలు చిలకలూరుపేటలో ఏమైంది తెలుసా ఇదని. అసలు అతను వచ్చి నాకు చెప్పాడండి. చెప్తే నేను అన్నా బాగుంది స్టోరీ, కాకపోతే దీంట్లో క్లైమాక్స్ లేదు, సరే సినిమా స్టైల్లో మనం దీన్ని ఇది చేయలేము, ప్లస్ రెండోది 23 మందిని చంపారు, ఏమని మనం ఇది చేస్తాం, ఒక్కరా ఇద్దరా? మళ్ళీ అది బర్న్ టు డెత్ అనేది ఇట్స్ ద మోస్ట్ పెయిన్ఫుల్ డెత్ అండి. ఇప్పుడు డెత్ 1,00,000 విధాలలో చావచ్చు, యాక్సిడెంట్లో చావచ్చు, నరికేయచ్చు, చంపచ్చు, ఏమని చెప్పచ్చు. బట్ ద మోస్ట్ పెయిన్ఫుల్ డెత్ ఈజ్ త్రూ ఈ బర్న్స్తో చనిపోవడం. ఏమని తీద్దాం ఇది స్టోరీ? సపోర్ట్ చేయలేము, వీళ్ళని రీడింగ్ చేయలేము, కానీ ఆ డెప్త్కి వెళ్ళినప్పుడు మాత్రము ఎందుకు చేస్తారు అసలు, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఉంటుంది? సార్ తప్పు చేశాడు, తప్పు చేసిన తర్వాత లోపల ఎట్లా ఉంటుంది, శిక్ష ఎంత ఉంటుంది, ఎంత శిక్ష పడాలి, ఎంత పడొద్దు, తర్వాత చేంజ్ ఎట్లా అవుతారు, చేంజ్ అవ్వచ్చా, ఇవన్నీ చూసినప్పుడు కొంచెం స్టోరీ ఉందనిపించిందని. అయినా కాన్ఫిడెన్స్కి లేదు నేను. విచిత్రం ఏంటంటే అదే రోజు ఇంకొక ఫ్రెండ్ చెప్పాడు, చుండూరు మీద ఒకరు చేయాలనుకుంటున్నారు, నువ్వు రైటింగ్ హెల్ప్ ఏమని చేస్తా అంటే, అన్న అది పెయిన్ఫుల్ ఇన్సిడెంట్, అది పబ్లిక్కి తెలవాల్సిన అవసరం ఉంది, చాలామంది మర్చిపోయి ఉంటారు. అది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని మళ్ళీ రెచ్చగొట్టడానికి పర్పస్లో కాదు, కానీ నేర్చుకోవాల్సింది, మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా ఉండాల్సింది, ప్లస్ జరిగిన దానికి ఒక మనలోనే ఒక చేంజ్, అరే ఇది జరగకపోవాల్సింది కదా అని తెలుసుకోవడం, ఇవన్నిటికీ చాలా ఇంపార్టెంట్ ఇది. కానీ దాంట్లో స్టోరీ లేదు. ఇప్పుడు ఫూలన్ దేవి స్టోరీ ఉంది సార్, ఎందుకు సక్సెస్ అయింది ఆ స్టోరీ? బుక్స్లలో సక్సెస్ అయింది, మూవీలలో సక్సెస్ అయింది, ఎందుకంటే ఒక పరిస్థితులతో ఆమెని టార్చర్ చేసినప్పుడు ఆమె రివోల్ట్ చేసింది, వాళ్ళని చంపింది, మళ్ళీ కానీ లా క్యాచప్ చేసుకుంది. ఎందుకంటే ఇంతమంది చంపారు, సో మరి వాళ్ళు చంపడం కరెక్టా రాంగా అనేది మనం ఎవరూ రైట్ రాంగ్ చెప్పలేము. అవును, కానీ అంతకన్నా ఎక్కువ మందిని ఇప్పుడు చంపుతా అంటే మళ్ళీ అది కరెక్టా రాంగా అని మనం చెప్పలేము. మళ్ళీ ఈమె చంపినందుకు ఈమెకి మళ్ళీ ఎన్కౌంటర్లో ఇదైంది. మరి అట్లీస్ట్ ఒక స్క్రీన్ ప్లే ఫార్మాట్ ఉందండి, ఒక తప్పు చేయడము, దానికి రివెంజ్ తీసుకోవడం కరెక్ట్, పొయిటిక్ జస్టిస్, అది ఆమెకు హక్కు ఉంది. కానీ న్యాయంగా అది రాంగ్, అది లాస్ ప్రకారంగా, దాని ప్రకారంగా మళ్ళీ లాస్ ఆమెని మళ్ళీ వాళ్ళు చంపేయడం, అది వైలెన్స్. ఎట్లా నువ్వు రైట్ ఉన్నా రాంగ్ ఉన్నా మళ్ళీ వైలెన్స్. దాంట్లో ఒక స్ట్రక్చర్ ఉందండి. దీంట్లో వీళ్ళని 8 మంది చంపేశారు, తర్వాత ఇవి జరిగినాయి, కోర్టులో వెళ్ళారు, వీళ్ళు లైఫ్ పడింది వీళ్ళకి, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు, బయటికి వెళ్ళిపోయారు, సుప్రీంకోర్టు ఇప్పుడు నడుస్తుంది. 91 ఎక్కడండి, 2025 ఎక్కడ? ఓకే, సో దీంట్లో స్టోరీ ఎక్కడుంది?
వీళ్ళు ఇప్పుడు రివెంజ్ తీసుకున్నారా, తీసుకోలేదు, వాళ్ళకి శిక్ష పడిందా, పడలేదు, స్టోరీ లేదు కదా. సో అందుకనే లేదండి అని అన్న. బట్ రాత్రి ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ కలిపితే ఒక స్టోరీ ఉంది అనే ఒక ఐడియా వచ్చిందండి. సో దెన్ ఇది ఫామ్ చేయడానికి. బట్ దీంట్లో మెయిన్గా ఐడెంటిఫై చేసుకోవడానికి రీజన్ ఏంటండి, నేను నా లక్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 21, 22 ఆ ఏజ్ తర్వాత నుంచి లక్కీగా, అంటే మన పరిస్థితులు బాగాలేకపోతే మనం దేంట్లోనైనా ఇరుక్కోవచ్చు కదండి. లక్కీగా నేనేమి మిస్టేక్స్ ఏమి పెద్దగా నేను చేయలేదండి. ఇప్పుడు ఒక 3-4 ఏమున్నాయో దానికన్నా ముందే ఆ ఫేజ్లో చాలామంది అండి బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్, పీక్ హార్మోనల్ ఇది ఉంటాం. రెండోది ఏంటంటే పీపుల్ గమనించింది ఏంటంటే అబ్బాయిలు కొంచెం లేట్గా ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద థింగ్కి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుందండి, పిఎఫ్సి ఏంటంటే ఇది చేస్తే మనకి వాళ్ళకు మళ్ళీ మనకి ఇది ర్యాష్గా డ్రైవ్ చేయొద్దు ఎందుకంటే కింద పడిపోతామేమో, ఈ మెకానిజం, ఫీడ్బ్యాక్, విజ్డమ్ ఇవన్నీ మెల్లిమెల్లిగా ఇది చేస్తే అదో ఒకటి డేంజర్ అది ఇదని ఇది మెల్లిగా డెవలప్ అవుతుందండి. ప్లస్ అందరూ ఒకటిలాగా ఎందుకు ఉంటారండి, ఎక్కువ తక్కువ. బట్ మెజారిటీ ఆఫ్ టీనేజర్స్కి అడ్రినలిన్ రష్ ఒకటి, హార్మోనల్ పీక్లో ఉండడం, ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఫుల్లీ డెవలప్ కాకపోవడం, 21, కొంతమందికి 22, 23, 25 వరకు మెల్లి కుదురొస్తుంది. ఎందుకంటే ఇది ఫుల్లీ డెవలప్ అవుతుంది. అందుకనే వెస్ట్రన్ కంట్రీస్లో మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ఇది ఏమీ మిత్ కాదు, ఏదో థియరీ కాదు, ప్రాక్టికల్గా బ్రెయిన్ పార్ట్ ఇది అవుతుంది అనేది కంక్లూడ్ అయిన తర్వాత అన్ని కంట్రీస్ రీసెర్చ్ 16, 17 కన్నా ముందున్నవి ఇది లేదు కాబట్టి ఫుల్గా వాళ్ళని కూడా మనం చేయలేము, ప్లస్ వాళ్ళకి ఛాన్స్ ఉంది వాళ్ళని మనం ఇది చేసుకోవాల్సిందే అని పెద్ద పెద్ద కేసులలో కూడా ఇయ్యరండి. రేర్ కేసెస్లో మైనర్ని మేజర్గా ట్రీట్ చేసేస్తారు, కానీ జనరల్గా సింపథెటిక్ ఉంటాం. మనం అందరం కూడా ఇప్పుడు నాకు ఐడెంటిఫై కావడానికి ఏంటంటే ఆ ఇద్దరు యూత్తో నేను ఆ 2-3 మిస్టేక్స్ ఏవైతే అన్నానో కాలేజీలో ఉన్నప్పుడు, ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దోస్ 2-3 మిస్టేక్స్ అండి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు చెప్తారు అసలు నేను తెలుసా అసలు కాలేజీలో ఉన్నప్పుడు నేను అట్లా చేసి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ స్టూడియోలో అక్కడిక్కడ కూడా ఫిల్మ్ మేకర్ నేమ్స్ వేస్ట్ అండి, ఎందుకు అవసరం లేదు కదా. అండ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఫర్ సమ్ రీజన్స్, అఫ్ కోర్స్ ఐ హ్యావ్ సమ్. బట్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు గుండాలతో తిరిగేవాడిని తెలుసా అది ఇది అని అంటే దెర్ ఇస్ నథింగ్ టు బీ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్. ఇది ఇఫ్ యూ గో టు సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, కాలేజ్లో ఉన్నప్పుడు గుండాలతో ఎందుకు తిరిగేవు, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ద పవర్ టు సే నేను ఒక్కడినే ఎనఫ్ అని కాదు, నువ్వు ఇంకొకరు గుండాల దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు వాళ్ళతో కలుస్తున్నావు, వాళ్ళ పవర్తో నువ్వు కూడా పవర్ఫుల్ అని ఫీల్ అవుతున్నావు. దెర్ ఇస్ ఆల్వేస్ సైకలాజికల్ థింగ్ విత్ ద పర్సన్ ఆల్సో డజంట్ నో వై హీ ఈస్ డూయింగ్ అండి. గుంపు నీకు ఎందుకు కావాలి, అప్పుడు ఇంకొక గ్యాంగ్ పెట్టుకోవాలి, నువ్వు ఏమైనా పేరు పెట్టుకోవచ్చు, ఫ్రెండ్షిప్ అనొచ్చు, ఇంకేమనొచ్చు. బట్ ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వచ్చే ఇవన్నీ దెర్ ఇస్ అది న్యూరో సైన్స్ ఇస్ అది వేరే సబ్జెక్ట్ అండి. బట్ ద పాయింట్ ఈస్ ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద 3-4 మిస్టేక్స్ దట్ ఐ డిడ్ బిఫోర్ దాట్. కానీ ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తారు అనేది కొంచెమే నేను అర్థం చేసుకోగలుగుతాను, ఎందుకంటే నేను ఆ ఫేజ్లోకి వెళ్ళి వచ్చాను కాబట్టి. సో నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, తప్పు చేశారు బట్ ఎందుకు చేసి ఉంటారు అని ముందుకు వెళ్తే, నా లైఫ్లోనే ఆ 2-3 మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం బ్యాడ్ లక్ ఉంటుంటే ఐ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ ప్రిజన్. అదృష్టం కదండి, మన జెనెటిక్ ఉంటుంది ఒకటి, మన జెనెటిక్ పుట్టినప్పుడు మన ఎలా అనేది మన పాస్ట్ జెనెటిక్స్ ఉంటుంది, రెప్టిలియన్ బ్రెయిన్ ఉంటుంది, సర్వైవల్ కోసం ఎన్నో రకరకాల వీటితో మనం వచ్చాము, అవన్నీ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. మనం ఏ అట్మాస్ఫియర్లో పుట్టాము, మన పేరెంట్స్ ఏంటి, మనకు ఫ్రెండ్స్ ఎవరు, ఈ లక్ష కారణాల రీజన్స్తో మనం ఒక్కొక్క నెక్స్ట్ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో కొంచెం మనం ఆ ఫేజ్లోకి వెళ్ళొచ్చాం కాబట్టి ఈ ఇద్దరి మీద కొంచెం ఐ కుడ్ అండర్స్టాండ్. కానీ ఇక్కడ సమర్థించట్లేదండి వీళ్ళు చేయడం రైట్ రాంగ్, బట్ ఎందుకు చేసి ఉంటారు. సో వాళ్ళు కొంచెం ఫిక్షన్ యాడ్ చేస్తుంటారు, అంటే వీళ్ళిద్దరే కేసులు కాదు కదా. ఇప్పుడు బాలింగం ఉన్నాడు, ఎందుకు చేసి ఉంటాడు, ఓకే. నెక్స్ట్ ఇంకొక అబ్బాయి ఎవరైతే ఉప్పల్లో చేస్తున్నాడు, ఎందుకు చేసి ఉంటాడు. సో వీళ్ళందరివి వై దే వుడ్ హ్యావ్ డన్, ఎందుకు, ఇవన్నిట్లలో మీరు చూస్తూ ఉంటే వి ఎస్ సొసైటీ వీఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ మిస్టేక్స్ అనేది తెలుస్తుంది మనకి. మరి జూబ్లీ స్కార్పాప్ ఎంత తీసుకున్నారు అందులో? దీంట్లో ఏంటండి, చుండూరు దాంట్లో ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా. ఇట్ వాస్ ఎ ప్రీ ప్లాన్డ్ మ్యాసకర్.
తప్పు ఏదైనా కావచ్చండి. పిల్లలు థియేటర్లో కాలు తగిలిందా, అమ్మాయిని ఏడిపించారు, అవన్నీ కామన్. మనం అందరం ఆ సుత్తిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. అందరం విచక్షణ జ్ఞానం ఏం లేకుండా మనం ప్రవర్తించింది ఆ కాలేజ్ టైంలలో, ఏజ్. బట్ దాంట్లో పెద్దలు ఇన్వాల్వ్ అయిపోయి అదైపోయి ఇదైపోయి ఇవన్నీతో ప్లాన్ చేసి చంపింది వేరే అండి. అది అక్కడ లోవర్ కోర్ట్ లైఫ్ పడింది, హైయర్ కోర్టు వదిలేసింది. వీళ్ళిద్దరి విషయంలో దొంగతనం చేద్దాం, మిస్టేక్ అయింది, ఏదో చేద్దాం, సరే ఎగ్జాక్ట్ జరిగింది ఎవరికి తెలియదు కదండి. వీళ్ళేమో మేము అన్ఇంటెన్షనల్ అంటారు. ఛార్జ్షీట్లో ఏం క్లారిటీ లేదు, విట్నెసెస్కి ఎందుకు తెలుస్తుంది అంత గందరగోళంలో. బట్ డజంట్ మ్యాటర్ వాట్ ద ట్రూత్ ఇస్, విచ్ విల్ నెవర్ నో. కాకపోతే డెత్ సెంటెన్స్ పడింది. కానీ వెదర్ ఇట్ వాస్ ఇంటెన్షనల్ ఆర్ నాట్, మోటివ్ ఏంటి? దొంగతనం చేయకపోయి మిస్టేక్ అయిందా? మిస్టేక్ 23 అది చాలా ఎవరు సమర్థిస్తారండి? 23 లైఫ్స్, వాళ్ళ 23 ఫ్యామిలీస్ ఏమై ఉంటాయి, వాళ్ళ పిల్లలు ఏమై ఉంటాయి. అండ్ ఐ షో ద అదర్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ అండి. వీఆర్ నాట్ ట్రయింగ్ టు వీళ్ళు చేసింది కరెక్ట్, ఇది ఎట్లా కరెక్ట్ అవుద్దండి? అంటే వాళ్ళు గ్లోరిఫై చేయట్లేదు అస్సలు. సి ద ఫిల్మ్ కంప్లీట్లీ డీగ్లోరిఫైస్ వైలెన్స్. రైట్. కానీ ఇక్కడ మీరు చెప్పింది మూడోది కేసులో ఇద్దరు వ్యక్తిగత కక్షలు. ఓకే, ఎన్ని డికేడ్స్ నుంచి జరుగుతున్నాయి. సరే ఈడ అప్పర్ హ్యాండ్ కోసం ఇక్కడ చంపుతున్నాడు ఇక్కడ. బట్ వాట్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ డైయింగ్? ఎవరు అడిగారండి? అందరికీ ఒక న్యూస్ అది, ఈరోజు బాంబు వేసారంట, వాళ్ళ మీద వీడు చంపారంట అని డిస్కషన్ అవుతుంది మీడియాలో. సరే బాంబు వేసినప్పుడు వీళ్ళు ఫాలోవర్స్ చనిపోయే వాళ్ళు ఎవరెవరు? జూబ్లీ హిల్స్ దాంట్లో జర్నలిస్టులు చనిపోయారు. ఈరోజు జర్నలిస్టులు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు బయట వాళ్ళు అంటే వాయిస్ లేదనుకుందాం, ఓకే, ఈటీవీ వాళ్ళు అనుకుంటా, కెమెరామ్యాన్లు, జూనియర్ ఆర్టిస్టులు, కొంతమంది జర్నలిస్టులు, 4-5 టోటల్ 26 మంది చనిపోయారు. మేబీ కొంతమంది తర్వాత చనిపోయి ఉంటారు, 26 మంది చనిపోయారు. సో మొత్తం మనం డిస్కషన్ ఇప్పుడు వీడు ఎవరిని చంపుతాడు, మళ్ళీ వీడు ఏం రిటాలియేట్ చేస్తాడు అనే బిజీలో ఉన్నాము. 26 మెంబర్స్ గురించి ఎవరు మాట్లాడారు? చెప్పండి, జర్నలిస్టులే మాట్లాడలేదు. ఈటీవీ వాళ్ళకి ఓన్ టీవీ ఉంది, న్యూస్ పేపర్ ఉంది, వాళ్ళు మాట్లాడలేదు. కామన్ మ్యాన్ మాట్లాడలేదు. మర్చిపోతారు కదండి, మర్చిపోతారు. సో వాళ్ళకి లైఫ్ పడింది, ప్లాన్ చేసిన వాళ్ళకి లైఫ్ పడిన తర్వాత స్పెషల్ జియోతో గవర్నమెంట్ సత్ప్రవర్తన కింద రిలీజ్ చేసింది. సో లాస్ సేమ్ 3 కేసెస్లలో. బట్ పనిష్మెంట్స్ ఎందుకు వేరే ఉన్నాయండి? అంటే ఇక్కడ ఒక విషయం అండి, చిలుకలూరుపేట కేసు, చుండూరు కేసు, జూబ్లీస్ కార్ బాంబ్ కేసు తీసుకున్నారు మీరు. ఓకే, ఒక్కొక్క దానికి ఒక రీజన్ ఉంది. చిలుకలూరుపేట కేసులో వాడు ఇంటెన్షనల్గా చేసింది కాదు, అప్పటికప్పుడు వాడు పారిపోదాం అనేది ఇంటెన్షన్. దాంట్లోనే ఆ పెట్రోల్ ట్యాంక్ కిరోసిన్ డబ్బా పడడం, ఈ పెట్రోల్ ఏదో కరెక్ట్ అండి అవుతుంది. చుండూరు కేసులో ఇంటెన్షన్, అది కాన్స్పిరసీ ఉంది. కరెక్ట్, రైట్. జూబ్లీస్ కేసులో కాన్స్పిరసీ ఉంది. కానీ వాడి బాంబుతో పాటు వాళ్ళ ఫాలోవర్స్ చనిపోతా అని జస్ట్ కొంచెం మిస్కాల్కులేషన్తో అది కొంచెం యాక్సిడెంట్ అనుకోవచ్చు. బట్ ఇంటెన్షనల్ ప్లాన్, దాంట్లో జరిగిన ప్లాన్ ఫెయిల్యూర్తో 26 మెంబర్స్ చనిపోయారండి. ఇందులో ఈ రెండింటిలోనే కాన్స్పిరసీ ఉంది. ఒక దాంట్లో ఫుల్ ప్లానింగ్ అన్నిటితో ప్లానింగ్ ఉంది, ఎగ్జిక్యూషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ జడ్జిమెంట్ వచ్చేసరికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నేను ఎవరిని గ్లోరిఫై చేయట్లేదు, ఎవరిని సమర్థించట్లేదు. కానీ జూబ్లీస్ కార్ బాంబ్ కేసుల్లో వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు మీరు ఇందాక చెప్పారు, 2 కుటుంబాల మధ్య జరిగిన వ్యవహారం అది, అందులో చనిపోయి ఉండొచ్చు. కానీ చుండూరు కేసులో 2 కుటుంబాలు కాదు, 2 కులాల మధ్యన, కాబట్టి దాంట్లో సీరియస్నెస్ ఎక్కువ ఉంది. చిలుకలూరుపేట కేసులో 2 వ్యక్తుల మధ్యన, వాళ్ళు ఎవరో వీళ్ళు తెలియదు, వీళ్ళెవరో వాళ్ళు తెలియదు, అంతే. క్షమాభిక్ష అన్నది జూబ్లీస్ కార్ బాంబుల కేసులో వచ్చింది. ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు మనకి టార్గెట్ వస్తుంది. ఆ టార్గెట్లో నాకున్న సమాచారం ప్రకారం అప్పుడున్న ప్రభుత్వం ఆ వ్యక్తిని బయటికి తీసుకురావడానికి ఖైదీల పరివర్తన మార్పులో ఈ 120B అనేది ఎగ్జామ్షన్ ఇచ్చింది. కరెక్ట్, ఇచ్చింది కాబట్టి నేను బయటకు వచ్చాడు. కరెక్ట్. ఇక్కడికి వచ్చేసరికి 120B లేదు. ఇక్కడ చిలుకలూరుపేట బస్, ఇక్కడ చుండూరు కేసులో ఉంది. ఇక్కడ చుండూరు కేసులో కూడా 120B ఉంది, 302 ఉంది. కానీ అక్కడ కులం
కాబట్టి అక్కడ అది వచ్చింది. కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు ఈ మూడింటిని ఎలా గ్లోరిఫై చేస్తారనేది కామన్గా ఎలా తీసుకుంటున్నారు? సింపుల్ అండి. ఓకే, 302 120B రైట్. ఈ రెండిట్లలో చుండూరులో ఫస్ట్ లైఫ్ పడింది, ఇంతమంది సాక్ష్యాలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. అవును. కాకపోతే ఏమొద్దండి, మీకు డబ్బులు లేనప్పుడు మీరు లాంగ్ లీగల్ ఫైట్ చేయలేరు. కానీ 3వ కేసులో డబ్బులు ఉన్నాయి. ఫస్ట్ కేసులో చూసుకుంటే ఇప్పుడు మీరు ఆవేశంలో ఉన్నారు అంటే బాధితులు. ఓకే, సరే కొన్ని రోజులు వర్క్ చేయకపోయినా మనం ఫైట్ చేద్దాము అని 1 year 2 years వరకు మిగతా మీడియా సపోర్టు, పొలిటీషియన్ సపోర్టు, వాళ్ళకి కూడా వెల్ విషర్స్ ఉంటారు, వాళ్ళందరితో కలిపి మీరు ఫైట్ చేస్తారండి కేసు. లోవర్ కోర్టులో వచ్చింది, అమ్మయ్య న్యాయం జరిగింది, ఈ లోపలికి వెళ్ళారు అనుకొని మళ్ళీ వీళ్ళు ఎవరు పెద్ద రిచ్ అది ఇది కాదు కండి, మనలాగే మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళంతా వెళ్ళి రేపు పొద్దున్న ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు నా మూవీ అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ ఐ హ్యావ్ టు గో అండ్ వర్క్ నెక్స్ట్ డే. ఐ డోంట్ హ్యావ్ ద లగ్జరీ లాగా నేను కూర్చొని తిని పడుకుంటాను లేదు కదండి ఎవరికైనా, మనలాగే కదా వీళ్ళు. ఇంకా పాపం ఇంకా కష్టాల్లో ఉండే వాళ్ళే ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. కరెక్ట్. మీరు పిక్చర్లు ఎలా చూపించుకొచ్చారండి? సేమ్ అండి, ఎలా జరిగిందో అలానే. అసలు మన పర్సనల్ స్టాన్స్ లేదు, ఫిక్షన్ లేదు. ఫిక్షన్ 90 అంటే డ్రామాకి ఎంత అవసరమో అంత ఉందండి. ఓకే. ప్లస్ కొన్ని మనకు చూడలేదు కదా, మనం ఊహించుకునే చెప్పాలి కదండి. ప్రతి ఒక్కరు వీళ్ళు కరెక్ట్ అంటారు, వాళ్ళు కరెక్ట్ అంటారు, మనం న్యూట్రల్గా ఉండేసి చెప్తాం. సో ఈ పర్టికులర్ కేసులో వీళ్ళు లోవర్ కేసు వాళ్ళకి ఫైట్ చేసే శక్తి ఉంటుంది, దమ్ము ఉంటుంది, కానీ తర్వాత వీక్ అయిపోతారండి. ఇక్కడ ఎన్నిసార్లు హైకోర్టుకి మళ్ళీ హైదరాబాద్కి రావాల్సి వచ్చేదండి. ఎన్నిసార్లు వస్తారు, విట్నెస్లు ఎన్నిసార్లు వస్తారు. ఈ తర్వాత నాకు ఎవరితో సంబంధం లేదు, నేను నాది దున్నుకుంటే నేను బ్రతుకుతే చాలు అనే దానికి కాంప్రమైజ్ అయిపోతారు. అవును, విసిగిపోయి. అవును. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు హైకోర్టులో ఇంకొకరి సైడ్ సపోజ్ వాళ్ళకి డబ్బులు ఉండుంటే, మంచి లాయర్ ఉండుంటే, అక్కడ వాళ్ళు విడుదల చేయడానికి రీజన్ ఏం చెప్పారంటే టైమ్ ఆఫ్ ద ఇన్సిడెన్స్, ప్లేస్ ఆఫ్ ద ఇన్సిడెన్స్ బియాండ్ డౌట్ ప్రూవ్ చేయలేదు అంటే. చనిపోయారండి, 11కి చనిపోతే ఏముంటుంది, మీకు 12కి చనిపోతే 1 o'clock, వాట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ దేర్. అంటే మన సిస్టంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది మెయిన్ రూల్ చూపిస్తుందండి. ప్లస్ లీగల్గా పవర్ఫుల్ లాయర్ని తెచ్చుకోగలుగుతారు, మళ్ళీ ఎవరు ఎంత వరకు పోరాడగలుగుతారు అనేది దాన్ని బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్లో మీరు చెప్పిన జూబ్లీస్ కార్ బాంబ్ కేసులో మీరు చెప్తున్న టైమ్ ఆఫ్ ప్లేస్ ఇవన్నీ ఉన్నా అక్కడ ఈ పోలీసుకున్న హడావిడిలోనో లేదా తర్వాత వచ్చిన ఐఓ ఉన్న ప్రెజర్తోనో ఎక్కడో టెక్నికల్ మిస్టేక్స్ ఉంటాయి. ఓకే, దానివల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తుంది, రావడం వల్ల కేసు పోతుంది. మీకు ఇంకొక మిస్టేక్ ఏంటంటే కంప్లైంట్ తెలుగులో ఉంటుంది, ఓకే, ఎఫ్ఐఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది, విచారణ అంతా కూడా తెలుగులో జరుగుతుంది, ఛార్జ్ షీట్ ఇంగ్లీష్లో ఉంటుంది. అక్కడ టైపిస్ట్ చేసే ఆఫీసర్ ఎవరున్నారో వాళ్ళకి ఎంత అంటే నేను వాళ్ళని ఏం కించపరచట్లేదు, దాంతో కొంత నాలెడ్జ్తోనే ఆ చెప్పిన తెలుగుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు, అక్కడ కొంత ల్యాప్నెస్ ఉంటుంది. విచారణలో జరిగేదంతా కూడా మీకు ఛార్జ్ షీట్ వచ్చేసరికి కొంత వస్తాయి. ఎగ్జాంపుల్ ఫిజికల్ టెస్ట్, సైకాలజిస్ట్ ఏవో ఒకటి రాసి మిస్టేక్ వచ్చారు, ఆ ఒక్క మిస్టేక్ డిఫెన్స్ సర్టిఫికేట్కి ప్రాణం ఉంటుంది. ఇప్పుడు మనకున్న సిస్టంలో ఆ 2 లూప్ హోల్స్ వల్ల కేసులు పోతుంటాయి. కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు తీసుకున్న 3 కేసుల్లో మీరు ఏం సమాజానికి ఏమైనా, ఎందుకంటే మీరు 2 సినిమాల్లో కూడా ఒక మంచి సామాజిక కోణం చూపిస్తున్నారు కాబట్టి, ఇప్పుడు 23 సినిమాల్లో మీరు తీసుకున్న 3 డిఫరెంట్ కేసుల్లో మెసేజ్ ఏమి ఇస్తున్నారు? మెసేజ్ ఏంటంటే, ఒకటి మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ చనిపోవడంతో ఊరేస్తామా లేదా అనేది మన సమాజం లాస్కి ఒక పారామీటర్ అనుకుందామండి. ఓకే, చిలుకలూరుపేటలో వీళ్ళిద్దరూ చంపిన దానికోసం ఈ 2 దళితులు ఎవరైతే చంపారో బస్సులో ఉన్న వాళ్ళంతా మనలాంటి వాళ్ళే కదా. నేను లైఫ్ అంతా బస్సులోనే ట్రావెల్ చేశాను, కాలేజ్ వరకు, ఇంక్లూడింగ్ కాలేజ్ ఇక్కడ సిటీ బస్సుల దగ్గర నుంచి. మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం, మనమే ఉండగలుగుతాం, మన ఫ్యామిలీనే ఉండగలుగుతుంది. నెంబరే అనుకుందాం ఒక రీజన్ ఉరేయడానికి. 23 మందిని చంపితే ఉరేయాలి అంటే సరే అందరం ఒప్పుకుంటాం, సరే రైట్. కానీ దీంట్లో ఇంటెన్షన్ లేదు, చంపాలని ఇంటెన్షన్ లేదు. రెండో జూబ్లీ హిల్స్ తీసుకుందాం అండి, 26 మంది చనిపోయారు, నెంబరే ఎక్కువ అవుతాయి, అది ఎక్కువ ఉంది నెంబర్. ప్లస్ ఇంటెన్షనే మనకి మెయిన్ పాయింట్ అని అంటే, అక్కడ ఇంటెన్షన్ ఉంది, ప్లాన్ ఉంది. ఇప్పుడు మేము బాంబు పెడతాము, ఇక్కడ ప్లాన్ చేస్తాము, ఇక్కడ చంపుతాము. దీంట్లో వీళ్ళు చనిపోయినా 20-30 మంది చనిపోవచ్చు, లేకపోయినా చనిపోవచ్చు, అయినా పర్వాలేదు, 30 మంది చనిపోయారు, వీడిని చంపడానికి నేను 30 మందిని చంపేస్తా అనేది క్లారిటీతో ఉంది అక్కడ థాట్. రైట్. చుండూరులో
చుండూరులో 8 మంది చంపుతాము, నరుకుతాము, వేసేసి లోపలేస్తాం అనేది ఫుల్ క్లారిటీతో ఉంది. సో ఉరి ఆ 2 కేసులలో ఎందుకు లేదండి అనేది ఫస్ట్ పాయింట్. అంటే ఉరి వేయడానికి డెత్ నెంబర్ అవసరం లేదండి. కరెక్టే. సపోజ్ అనుకుందాం డెత్ నెంబర్ ఎక్కువ అన్నా కూడా జూబ్లీహిల్స్ది ఎక్కువ. సరే ఇంటెంట్ అనుకుందాం, కోల్డ్ బ్లడెడ్గా ప్లాన్ చేసి మ్యాసకర్ చాలా మందిని చంపితే వాడిని ఉరేయాలి అని అనేది ఇంకొకటి నెక్స్ట్ పారామీటర్ అనుకుందాం. అప్పుడు చిలుకలూరిపేటలో వాళ్ళని వేయొద్దు ఉరి, అవును, చుండూరు ఇంకా జూబ్లీహిల్స్లో వేయాలి ఉరి. సో ఈ డిస్క్రిపెన్సీ ఏంటి ఓకే అనేది చూస్తే మీరు ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ 3 కేసులు చూస్తే మీకు ఐదర్ క్యాస్ట్ బలం ఉండి, డబ్బు బలం ఉండి, పవర్ బలం ఉండి, రూలింగ్ పార్టీతో మీకు మంచి రిలేషన్షిప్ ఉంది, లేకపోతే మీకు బెస్ట్ లాయర్ 10 సంవత్సరాలైనా కొట్లాడేంత దమ్ము ఉండే డబ్బులు ఉన్నాయి, లేదా మీ ఓన్ క్యాష్ పవర్ఫుల్ ఉన్నారు, వాళ్ళందరూ మీకు వచ్చి హెల్ప్ చేసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు. ఈ 3 ఉంటే ద లా సేమ్ లా, అందరు ఈక్వల్ అని చెప్పేలా అని వేరే రిజల్ట్స్ వస్తాయండి. అది మెయిన్ ఫస్ట్ పాయింట్. ఇది ఒక థీమ్ అండి. రెండోది మెయిన్ థీమ్ ఏంటంటే వీళ్ళిద్దరు ఎవరైతే వీళ్ళు చంపారో 23 మందిని చంపారండి. ఓకే, వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. కానీ పశ్చాత్తాపడుతున్నాము అని అంటే ఎట్లా సరిపోద్దండి? ఇప్పుడు వీళ్ళని చాలామంది ఇంటర్వ్యూ చేశారు, నేను చేయలేదండి, బట్ వీళ్ళందరూ చాలా బట్ ఎట్లా మనకు తెలియాలి పశ్చాత్తాపడుతున్నారు, రిపెంట్ అయ్యారు, రిఫార్మ్ అయ్యారు, ఇదయ్యారు, ఎట్లా తెలవాలి మనకి? దానికి ఏంటి మీరేమనుకుంటారు? ఎలా తెలియాలి? ఇట్ హ్యాస్ టు బి ఎ లాంగర్ పనిష్మెంట్ అండి. ఇట్ హ్యాస్ టు బి అట్లీస్ట్ 10-15 years ఆఫ్ ఇట్. ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు చెప్పిన కేసులలోనే లాస్ట్లో బీనా మేడం గురించి చెప్పారు. ఓకే, ద రోల్ ఆఫ్ సైకాలజిస్ట్, ఓకే, ది రోల్ ఈజ్ ఫస్ట్ అసలు వీళ్ళని ఎవరైతే ప్రిజన్ లోపలికి వెళ్ళారో వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారు అనేది ఫస్ట్ డినైల్లో ఉంటారండి. ప్రతి ఒక్క మనిషి ఆడు వెళ్ళిన తర్వాత ఏదో ఒక విధంగా జస్టిఫై చేసుకుంటాడు. అవును, చుండూరులో వాళ్ళు చెప్పాడు, మా అమ్మాయిని ఎవరో అన్నారు, మేము అందుకని చేసుకున్నాం. జస్టిఫై చేసుకోవడానికి ఏముందండి, ఎలా అయినా చేసుకోవచ్చు. క్రిమినల్ ముందు వాడు జస్టిఫై చేసుకుంటాడండి. ఇప్పుడు చంపేప్పుడు నాకు పావర్టీ ఉంది, నాకు డబ్బులు లేవు, అందుకని నేను దొంగతనం చేసుకోవాల్సి వచ్చింది. అది సో ఈ 5 phases ఉంటాయండి. ఓకే, ఈ 5 phases ఏంటంటే ద ఫస్ట్ ఫేజ్ ఇస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద క్రైమ్. ఓకే, అది చేయడం అస్సలతో కాదండి. ఇప్పుడు మనం అనుకుంటాం ఎందుకంత కష్టం అని. మనమే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు అండి, ఫ్రెండ్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, ఏదో చిన్న ఫైట్ అవుతుంది. ఎన్నిసార్లు మనం ఆలోచించి అరే వాడు అన్నాడేమో కానీ నేను ఇది హార్ష్గా అన్నాను, ఈ పార్ట్ నా తప్పు, ఎన్నిసార్లు మనం మనకు అనలైజ్ చేసుకొని మనం కరెక్ట్గా మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం అండి. చాలా తక్కువ సార్లు. అంటే బీనా మేడం క్యారెక్టర్ ఎందుకు వచ్చింది ఇందులో? మొత్తం సెకండ్ హాఫ్ ఈజ్ దట్ అండి. ఓకే, సో ఈ 5 phases ఏదైతే క్రిమినల్కి కావాలో, ఫస్ట్ ఏంటంటే ఇఫ్స్ బట్స్ ఉండొద్దండి. మనము పబ్లిక్గా మనం చేసిన తప్పు, మనం అంత పెద్ద తప్పులు చేయకపోవచ్చు, బట్ నేను చెప్పాను కదా చిన్న 3 కాలేజ్ పిచ్చి మెంటల్ టైంలో నుంచి చేసిన వాటికి జస్టిఫై ఇప్పుడు నేను అప్పుడు అట్లా కాదు, నో, నేను చేసినవి అవి తప్పులు. ఫస్ట్ ఆ యాక్సెప్టెన్స్ రావాలి. అంటే ఆ క్యారెక్టర్ ద్వారా ఏం చెప్పించారండి మీరు? ఇదే అండి ఫస్ట్ ఫేజ్ ఇస్ యాక్సెప్టెన్స్. రైట్. సెకండ్ దెన్ కమ్స్ ద రిపెంటెన్స్ పార్ట్. కానీ యాక్సెప్టెన్స్ లేకపోతే రిపెంటెన్స్ ఎక్కడ వస్తుందండి? అవును. ఓకే, రిపెంటెన్స్ ఏమైంది మరి? 23 ఫ్యామిలీస్ చనిపోయినాయి. మరి 23 ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి? ఆ రోజు వరకు ఇమాజిన్ అండి, ఒక ఫ్యామిలీకి వాళ్ళ ఫాదర్ వెళ్ళారు ఆ బస్సులో, హైదరాబాద్కి వెళ్ళారు, హైదరాబాద్ నుంచి మళ్ళీ చిలకలూరిపేటకు రిటర్న్ వస్తున్నారు, లేక సత్తెనపల్లికి వెళ్తుంది బస్సు. స్టోరీస్ ఉంటాయి అందులో, 23 స్టోరీలు ఉంటాయి. అవును. జస్ట్ ఒకసారి ఆలోచించండి, అందరిలాగే బస్సు ఎక్కారు, వెళ్ళారు, మళ్ళీ రేపు మార్నింగ్ రావాలి, వెయిట్ చేస్తున్నారు. ఉంటే ఆ పాప ఉందనుకుందాం, 5th క్లాసో 6th క్లాసో ఉందనుకుందాం, ఫాదర్ ఉంటాడు, ఫాదర్ ఇక్కడ నుంచి గైడ్ చేస్తాడు, 10th చదువుకుంటుంది, ఆమె కాలేజ్ చదువుకుంటుంది, రైటర్ అవుతుంది, జర్నలిస్ట్ అవుతుంది, డాక్టర్ అవుతుంది, ఏదో అవుతుంది, ఆమెకు మంచి పిల్ల అవుతుంది, ఇది ఉంటుంది, ఒక గ్రాఫ్. సడన్గా ఈరోజు లేడండి ఫాదర్. అదే అటువంటి ఫ్యామిలీస్ అన్ని కొలాప్స్ అవుతాయి అనుకోండి కంప్లీట్లీ. అవును. మీరు అంటే 3 ఫేజ్లు చెప్పారు, 2 మిగతా 2 4th 5th. మిగతా 2 ఈ ఫస్ట్ ఈ యాక్సెప్టెన్స్ ఫేజ్ అండి. తర్వాత గిల్ట్, అయ్యో తప్పు చేశాను కదా అనే ఫేజ్లోకి రావాలి.
తర్వాత రిపెంటెన్స్ ఫేజ్, 3, 4 రిపెంటెన్స్ ఫేజ్ అయింది, పశ్చాత్తాపం అయింది, తర్వాత రిఫార్మ్. నిన్న ఒకటి ఉండి ఈరోజు ఎట్లయిపోతామండి మనం? ఎన్నో ఇప్పుడు అనుకుంటాం కదండి, కాదు ఇప్పుడు ఈరోజు ప్రతిరోజు అనుకుంటాం మనం, కాదు నేను ఫిట్నెస్ మీద చేస్తాను, వాకింగ్ ఏం చేస్తాను, లేకపోతే డైట్ కొంచెం చేస్తాను, మళ్ళీ రేపు మళ్ళీ చేస్తాం జిమ్కి. ఏం మనలోనే మనం ఇంత కష్టం రిఫార్మ్ అవ్వడం అనేది, క్రిమినల్ రిఫార్మ్ అవ్వడం ఎంత కష్టం. సో ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి. ఎంతవరకు వీలవుతున్నంత వరకు మూవీలో చూపించాము. 5th ఫేజ్ ఏం చూపించారు? 5th ఫేజ్ ఇస్ రిహాబిలిటేషన్ అండి. రిఫార్మ్ అయ్యాడు, కానీ రిఫార్మ్ అయ్యాడు అనేది నేను చెప్తే, మీరు చెప్తే, వాళ్ళు చెప్తే కాదు, కానీ ప్రిజన్ అఫీషియల్స్ ఇంకా సైకాలజిస్ట్ చెప్తే వాళ్ళకి ఎవ్రీ ప్రిజనర్ అండి. మీరు ఎస్పీ ప్రిజన్స్, ఇప్పుడు నేను అందరిని ఇంటర్వ్యూ చేశానండి, శివ్ కుమార్ సార్ని ఇంటర్వ్యూ చేశాను. మాకు వాడి మొత్తం జాతకం తెలుసు అడిగి మా దగ్గరకు వచ్చిన తర్వాత. ఎవ్రీ దానికి ఒక షీట్ ఉంటుంది మాకు. వీడు ఇప్పుడు వెళ్ళి చేస్తాడా లేదో తెలుసు మాకు, వీడు మారాడా తెలుసు, ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ వి నో. సో ఈ రిఫార్మ్ అయ్యారా లేదా అనేది ప్రిజన్ అఫీషియల్స్ దగ్గర ఉండాలి, నాట్ మచ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్కి నచ్చితే మేము వీళ్ళని వదిలేస్తాం, వాళ్ళని వదిలేస్తాం అనేది వీళ్ళది కాదు అక్కడ. ద ప్రిజన్ అఫీషియల్స్ అండ్ ద సైకాలజిస్ట్ హ్యావ్ ఎ మెయిన్ రోల్ టు ఎవాల్యుయేట్. వీళ్ళు సొసైటీలో, సమాజంలో వీళ్ళకి ఇస్తే మనకి ప్రాబ్లం లేదు, కాదు వీళ్ళకి మీద ఇంకా వర్క్ చేయాలి మనం. ఇది ఇంపార్టెంట్ స్టేజ్. మళ్ళీ వీళ్ళు వెళ్ళిన తర్వాత రిహాబిలిటేషన్ ఏంటి? సార్ మీరు చెప్పిన 5 ఫేజ్లు బాగున్నాయి, కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సొసైటీ ఒక ముద్ర వేస్తుంది. అదే సార్, దొంగ, అవును, లేదా మీడియా కూడా ముద్ర వేస్తుంది, దొంగ, వీళ్ళ ఫ్యామిలీ దొంగ అని. మీరు చెప్పిన 5 ఫేజుల్లో మరి ఇక్కడ సొసైటీ ప్లేస్ ఎక్కడ కనిపించట్లేదు. సొసైటీ కూడా తప్పు ఉంది కదా, సొసైటీ కూడా మారిన వ్యక్తిని అక్కుని చేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కదా. ప్రతి వ్యక్తి కూడా తప్పు చేసినప్పుడు మారకుండా రూల్ ఏం లేదు కదా. మరి సొసైటీది, మీడియా రోల్ ఏంటి సార్? ఇప్పుడు వీళ్ళు క్రైమ్ చేసే దాంట్లో కూడా చూస్తే, మీరు మూవీలో చూసిన తర్వాత అసలు ఫస్ట్ క్రైమ్ చేయడంలోనే సొసైటీ సొసైటీ చేయి ఉంటుంది. అదే ప్రతి నేరస్తుడు కూడా అండి, పుట్టగానే ఎవరు కలెక్టర్ ఎవరు, పుట్టగానే ఎవరు క్రిమినల్ కాదు. ఆ సర్కమ్టెన్స్, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్రెండ్ సర్కిల్, ఇవి ఎలాగ అని ఒక స్టేజ్ తీసుకొస్తాయి. మీరు నాకు చెప్పారు పిఎఫ్సి, ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఆ పిఎఫ్సి ప్రకారం మీరు ఒకటి రౌడీగా ఉండాలని, చదువుకోవాలని, ఒక కామ్గా ఉండాలి, ఈ డిఫరెంట్ సెక్టర్లో లాగా స్ట్రక్చర్ పేరు బిల్డ్ అవుతుంది. కరెక్ట్. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నువ్వు విలన్గా ఉండి బాగుండాలనుకుంటే అది విలన్గానే అక్కడ కంటిన్యూ అవుతుంటాడు, అదేదో అది హీరోజీ అనుకుంటాడు. అంతే. నువ్వు హీరోగా ఉన్నా బాగుంటే అది అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూపించిన సినిమాలు అన్నింటిలో కూడా సొసైటీ రోల్ ఏమైనా చూపించారా లేదా? చూపించామండి. ఇప్పుడు వాళ్ళు క్రిమినల్ అవుతున్నప్పుడు కూడా మన 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 రోల్ ఉందండి. ఓకే ఓకే బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు రిహాబిలియేట్ అవుతారా లేదా? 5th ఫేజ్ రిహాబిలిటేషన్, దాంట్లో మన కాంట్రిబ్యూషన్ అంత ఉంది. అవును. కాకపోతే నేనేమంటానండి, ఆ రిహాబిలిటేషన్లో మనం ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అంటే 2 రీజన్స్ అండి. ఫస్ట్, మంచి హార్ట్ ఉండి, అరే మనలాగే హ్యూమన్స్ వాళ్ళు, మనలాగా అదృష్టం లేకుండా కొన్ని పరిస్థితుల వల్ల చేయరు, సో నాకు ఎంపతీతో నాకు వీళ్ళు మళ్ళీ కలవాలి అనే ఫీలింగ్ ఉంటే మంచిదండి అది. ఓకే సరే, అంత మంచితనం సొసైటీలో ఇప్పుడు లేదు అనుకుందాం. ఓకే, పెద్దగా లేదు కూడా, ఎందుకంటే వాడేవాడో నాకేం సంబంధం అని అనుకుంటారు. కానీ సెల్ఫిష్ రీజన్స్తో అయినా ఉండాలండి. రీజన్ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుందండి, 10 సంవత్సరాలు కష్టపడి అక్కడ ఒక 1000 ఇక్కడ ఒక 1000 జమ చేస్తే 1 లక్ష, 5 లక్షలు, 10 లక్షలు అవుతాయండి. ఇంట్లో పెట్టుకుంటారు, రేపు పెళ్ళి ఉంది, బంగారంకో దేనికో తెచ్చుకొని పెట్టుకుంటారు, చీరలు ఏదో వాట్ ఎవర్ పెట్టుకుంటారు. ఒక దొంగ వస్తాడు, ఇది తీసేసుకొని వెళ్ళిపోతాడు. 10 సంవత్సరాల కష్టం ఒక రోజులో వెళ్ళిపోతుంది, వాడు ఏడుస్తూ ఉంటాడు. సో ఇప్పుడు వదిలేసిన దొంగ మారకపోతే మనలోనే ఎవరికో దొంగతనం అవుతుంది. ఈ రేపు చేసేవాడు ఎవరికైతే మన పిల్లలే, మన అమ్మాయిలే ఎవరికైతే మన వైఫ్ కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో ఇది మనకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అదే నేను అన్న 2 రీజన్స్ అంటే, మంచితనంతో చేస్తే చాలా సంతోషం, సెల్ఫిష్ రీజన్స్తో అయినా చేయాలి, ఎందుకంటే మళ్ళీ మనకే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. కరెక్టే. కానీ దొంగ వైపు నుంచి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? దొంగ వైపు ఏం చెప్తారంటే, నేను నాతో పాటు పక్కన కుర్రాడు, ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకుని ఇద్దరం ఒక స్థాయికి వచ్చాం. నా కులం తక్కువ కాబట్టి నన్ను అణగదొక్కారు. ఆ పెద్ద అగ్రవర్ణాలు కాబట్టి వాడు పైకి వచ్చి చదువుకున్నాడు, వాడు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించట్లేదు కాబట్టి నేను దొంగతనం చేశానంటారు. అవునండి, 100% అది వ్యాలిడ్ రీజన్. కాకపోతే ఆ వ్యాలిడ్ రీజన్ ఉన్నప్పటికి కూడా, ఓకే అది ఎలా వ్యాలిడ్ రీజన్ అవుతుందండి? నీ చదువుకుని నువ్వు పైకి రావచ్చు కదా, నీకు ఎవరు అడ్డుకోవట్లేదు కదా. అంత ఈజీ కాదండి.
ఆ పరిస్థితులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓకే, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సోషల్ వెల్ఫేర్ తీసుకున్న తర్వాత దాని క్వాలిటీ ఆఫ్ ఆ పిల్లలందరిది ఎక్స్ట్రాడినరీ అండి. అవును. నేను మల్లేశం కోసం 3 పిల్లలు కావాలి నాకు, మొత్తం సిటీ అక్కడ ఇక్కడ అంత ఎదుకున్నా ఎక్కడ దొరకట్లేదండి. ఐదర్ టూ పాష్ ఉన్నారు, కాన్ఫిడెన్స్ ఉంది. నేను విలేజెస్కి వెళ్ళి వాళ్ళంతా పాపం మా యాక్టింగ్ కోచ్ ఉన్నారు, చాలా ఓపిక పర్సన్, అతనితో వాళ్ళ ఇంట్లో ఉంచుకొని చేసాడు, కానీ ఇలా కాన్ఫిడెన్స్ రావట్లేదు. మళ్ళీ నాకు మా కెమెరా టీంలో ఫ్రెండ్, నేను ఒకటి కీసర్లో వాళ్ళది ఒక స్కూల్ ఉంది, ఫైన్ ఆర్ట్స్ స్కూల్, అక్కడికి వెళ్తే ఆ పిల్లలు అసలు నార్మల్గా లేరు అని అన్నాడు. వెళ్తే వాళ్ళని సార్ అక్కడ యాక్టింగ్ కూర్చున్నాడు, 3 పిల్లలు అంటే 3 పిల్లలు ఇచ్చాడు. నేను వెళ్ళి అసలు ఏం ఒక కోచింగ్ డైరెక్షన్ ఏం లేదండి, నేను కెమెరా పెట్టుకొని వాళ్ళకి డైలాగులు ఇచ్చేస్తే వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. సో దీనికి గవర్నమెంట్ ఇంత ఫండ్ ఇచ్చింది, ఈ ఆఫీసర్స్ వీళ్ళని చేసే బాధ్యత ఉంది, ఇవన్నీ ఉండి వీళ్ళందరూ చదువుకొని బయటకు వచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ దానికన్నా ముందు ఒక 10 years తీసుకుందాం. మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి చెప్పారు, ఆయన కూడా కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. కానీ ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ రోజు చాలా మందికి ఒక రోల్ మోడల్ అయ్యాడు. కరెక్ట్ అండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ రిజర్వేషన్లు పిల్లలకు వద్దని చెప్పిన వ్యక్తి. రిజర్వేషన్లు యాక్చువల్గా ఆయన క్యాష్ ఆయన దీంట్లో రిజర్వేషన్లు ఉంటాయి, కానీ ఆయన 2 పిల్లలకి రిజర్వేషన్ తీసుకోలేదు ఆయన. కరెక్ట్ అండి సార్, ఇది ఇంకా చాలా కాంట్రిబ్యూషన్ ఉంది. బట్ నేను అనే పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సింది ఒకటి ఉంది, అఫీషియల్స్ చేయాల్సింది ఉంది. దానికన్నా ముందు పాపం వాళ్ళు గవర్నమెంట్ చేయలేదు అనట్లేదండి, అఫీషియల్స్ చేయట్లేదు అనట్లేదు, కానీ ఇట్లా చేయలేదు కదా. సో ఇట్లా చేయలేనప్పుడు వాళ్ళకి సరిగ్గా రిసోర్సెస్ ఇవ్వకుండా ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇంత గొప్ప కాలేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు స్వేరోస్ ఈ 10 సంవత్సరాల పిల్లల్లాగా అవ్వలేదు కదా. వాళ్ళు సపోర్టింగ్ ఆఫీసర్ కావాలి, వాళ్ళందరూ లేనప్పుడు ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్, వాళ్ళు చదువుకోలేదు అని అంటే అక్కడ ఉన్న ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాబట్టి దాన్ని అది సార్ గవర్నమెంట్ అక్కడ కొంచెం సపోర్ట్ ఇవ్వడము, అతనికి పవర్ ఇవ్వడము, అతను సిన్సియారిటీతో చేయడంతో 1,00,000 మంది ఇట్లా వెళ్ళిపోయారు. సో దానికన్నా ముందు 1,00,000 కాలేదు అని అంటే ఎవరు రెస్పాన్సిబుల్? మనం వేసే సొసైటీ రెస్పాన్సిబుల్ కాదా? కరెక్ట్. అది అంటే మీరు ఫైనల్గా మరి దానికన్నా ముందు అదే స్కూళ్ళు అదే పిల్లలు, అప్పుడు వాడు చదువు రాకుండా వాడు దొంగ అయ్యాడు, ఫెయిల్ అయ్యి ఇక్కడ చదువుకొని ఇప్పుడు వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కుతున్నారు, ఇంజనీర్ అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, హార్వర్డ్కి వెళ్తున్నారు. అవును. సో ఇది సొసైటీది ఎట్లా కాదండి, ఇది మనందరు కలెక్టివ్ ఫెయిల్యూర్ కదా. నేను ఒక్క పర్సన్ అనట్లేదు, అక్కడ చదువు చెప్పేవాళ్ళు, టీచర్లు, గవర్నమెంట్లు, ఫండ్స్ వెళ్తున్నాయా? దానికన్నా ముందు ఎప్పుడండి మీరు ఒక్కటి చూడండి, ఆ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు పెట్టిన హాస్టల్ అన్నిట్లలో మనం న్యూస్ పేపర్లలో ఒకటి చదివేవాళ్ళం, అన్నంలో పురుగులు వస్తున్నాయి, ఇంతమంది ఇదయ్యారు, ఆడపిల్లలు వీటిలలో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయింది, ఇవే వినేవాళ్ళం. బాత్రూమ్ డోర్లు ఉండవు, 9th క్లాస్ పిల్ల ఉంటుంది, ప్రెగ్నెంట్ అయింది. ఎవరు చేసి ఉంటారు? ప్రెగ్నెంట్ ఎట్లా అవుతారండి? ఒక మైనర్. కరెక్ట్ అండి. అందరూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉంటే సొసైటీ ఎప్పుడూ బాగుపడుతుంది కదా. సో వీ నీడ్ 100 such people. బట్ అక్కడంతా మనందరు కలెక్టివ్ ఫెయిల్యూర్ కదా. అవును. పిల్లోడు ఫెయిల్ అయ్యి దొంగతనంకి రీజన్ కావడానికి. కరెక్ట్. కానీ ఈ సినిమాలో సమర్థించట్లేదండి. కాకపోతే మనం 2 ఉండాలి. రీజన్ ఎందుకు ఉండాలి అనేది ఆ రీసెర్చ్కి వెళ్ళాలి. అంటే సొసైటీ మిస్టేక్ కూడా చూపించారు 100%. అది కాకపోతే అంతున్నా కూడా అది కరెక్ట్ కాదని కూడా చెప్పాలి. ఓకే. అంటే ఎప్పుడు ఈ సినిమాకి ఎప్పుడు ముందుకు వస్తుందంటే దీని వెనక చాలా కష్టాలు పడ్డారు కదా. అసలు చిన్న సినిమాల కష్టాలు వేరే ఉంటాయండి. 8 AM మెట్రో తర్వాత యాక్చువల్గా నేను సినిమా తీయొద్దు, ఇంకా నాకు వద్దున్న ఆయన చాలు, ఇంక మంచిగా ఓటీటీ ఇచ్చుకోవచ్చు కదండి. ఇది ఓటీటీలో అదొక పెద్ద బ్యూరోక్రసీ అండి. తర్వాత దాంట్లో 1,00,000 లేయర్లు ఉంటారు. ఇది బాగాలేదు, ఈ సినిమా ఆడదు అంటారు, ఇది బాగాలేదు అని రిజెక్ట్ అంటారు. ఇప్పుడు ఈ సినిమాకి నేను అడగని ప్రొడ్యూసర్ లేదు, అడగని యాక్టర్ లేరు, అయితే వాళ్ళ డేట్స్ ఉండవు, టైం ఉండదు, ఇది ఆడదు అని అంటారు, ఇది అంటారు. కాకపోతే ఈ ఒక అన్పాపులర్ స్టాన్స్ తీసుకోవడంలో అదొక థ్రిల్ ఉంటుందండి. ఇప్పుడు అందరూ ఇది ఆడదు, వేస్ట్, చెయ్యరు అన్నప్పుడు మనం ఫస్ట్ వెళ్ళి అడుగుతాం, బతిమలాడుతాం, ఓటీటీస్ని అడుగుతాం, తీసుకోండి ప్లీజ్ అని అడుగుతాం, యాక్టర్లను అడుగుతాం, ఇది ఆడదు సినిమా అంటారు, ప్రొడ్యూసర్లను అడుగుతాం, ప్లీజ్ దీంట్లో ఇన్వెస్ట్ చేసి చేయండి అని, ఇది ఆడదు అని అంటారు. సరే వాళ్ళందరూ సాధారణంగా సినిమా అనగానే మీరు ఒక ఓరియంటెడ్ మెసేజ్ ఇచ్చిన, సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ ఇచ్చిన, కొంచెం కమర్షియల్ ఆగే ఉండాలి. కమర్షియల్ యాంగిల్స్ ఉంటే కదండి సినిమా అనేది నిలబడుతుంది. మీ సినిమాలో కమర్షియల్ ఏముంది సార్? కమర్షియల్ అంటే నేనేమంటానంటే,
మన దగ్గర ఒకటి చాలా రాంగ్ వర్డ్ వాడతారండి, ఎంటర్టైన్మెంట్ అని. ఓకే, ఇంకా అది పెద్ద డైలాగ్ అయింది. ఆ డైలాగ్ అందరు ఫేమస్ కూడా ఉంటారు. అంటే కామెడీ ఉండాలి, మూడు ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ 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 అంటారండి. అసలు అది డెఫినేషనే రాంగ్ అండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంటర్టైన్మెంట్ డెఫినేషన్, ఎంటర్టైన్మెంట్ కన్నా మనం వర్డ్ వాడాల్సింది ఏంటండి, ఎంగేజింగ్ అని వాడాలి. ఓకే, ఎంటర్టైన్మెంట్ ఈజ్ అ రాంగ్ వర్డ్, ఎంగేజింగ్ ఈజ్ ద రైట్ వర్డ్. ఎంగేజ్ అవుతే ఎంటర్టైన్ అవుతాడు. అవును, ఇప్పుడు ఎలా ఎంగేజ్ అవుతుంది, ఎంగేజ్ అయినప్పుడు ఏంటంటే అదే ఎంటర్టైన్మెంట్ అండి. ఎంగేజింగ్ కొంతమందికి ఐటమ్ సాంగ్ ఉంటే ఎంగేజ్ అవుతా ఉంటాడు, తప్పేం లేదు కదండి. చూసేవాడు ఉన్నాడు, తీసేవాడు ఉన్నాడు, మనం ఎవరైనా జడ్జి చేయడానికి. అవును, సెన్సార్ వాళ్ళు ఇస్తున్నారు, చేయండి అంటున్నారు, చేసేవాడు చేస్తున్నాడు, తీసేవాడు తీస్తున్నాడు. విమెన్ని ఆబ్జెక్టిఫై చేసే వాళ్ళు ఉన్నారు, చూసేవాడికి ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు సప్లై డిమాండ్ అండి, చూస్తున్నాడు, ఇది ఉంది. కానీ మీ సినిమాలో ఏముంది ఇప్పుడు దీంట్లో? నేనేమంటున్నానండి, అంటే సబ్జెక్ట్ వరకు ఇవి కావాలి అని. ఇప్పుడు వైలెన్స్ని గ్లోరిఫై చేసే నాకు కావాలి అని అంటున్నారు, తీస్తున్నారు, పైసలు వస్తున్నాయి, అవన్నీ ఫైన్, అవి ఉంటాయి కూడా. మనం ఎవరమండి ఇప్పుడు క్రిమినల్స్నే జడ్జి చేయొద్దు అని అన్న వాళ్ళు, వీళ్ళు ఇట్లా తీయొద్దు అట్లా తీయడానికి మనం ఏం హక్కు? నేనేమంటున్నానంటే ఇది మెజారిటీ పర్సంటేజ్ ఉన్న 20-30% విల్ గెట్ ఎంగేజ్డ్ విత్ దిస్ ఫిల్మ్ కూడా అండి. కరెక్టే, వాళ్ళు చాలు మనకి అంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి, నా టార్గెట్ ఆడియన్స్ ఓకే ఈ డేర్ చేయడానికి, ఎస్పెషల్లీ లాస్ట్ ఫిలిం ఫ్లాప్ అయిన తర్వాత డేర్ చేయడానికి ఏంటంటే నా ఫస్ట్ టార్గెట్ ఆడియన్స్ ఒక పర్సన్ అండి. ఒక జైల్లో ఒక క్రిమినల్ ఉన్నాడు, యంగ్ గై, హార్డ్లీ 17 years ఉన్నాడు అండి. ఇంకా అతను టీన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. 17-18లో చెర్లపల్లిలోనో ఇక్కడెక్కడో జైల్లో ఉన్నాడు. నేను తీసిన సినిమా అతనికండి. నాకు ఎవ్వరు చూడకపోతే ఆ ఒక్క దగ్గర రీచ్ అవుతే ఈ సినిమా తీసింది నాకు ఎనఫ్. నా టార్గెట్ ఫుల్ఫిల్ అయినట్టు. అంటే ఆయనలో చేంజెస్ చాలు, చేంజ్ రాకపోయినా చూస్తే చాలు. నేను ఇతనితో చూస్తే చాలు నాకు. అతను నేను ఫ్రీగా నాకు వాళ్ళు పర్మిషన్ ఇస్తే వెళ్ళి చూస్తా, అంతలో అందరూ ఇది బోర్ అనొచ్చు, సుత్తనొచ్చు, ఏమనొచ్చు. కానీ ఈ సినిమా 1 person ఇఫ్ ఐ కెన్ కనెక్ట్ విత్ దట్ పర్సన్, దట్ ఈస్ మై ప్రైమరీ టార్గెట్ ఆడియన్స్ అండి. దీని తర్వాత నేను టీన్స్లో నుంచి వచ్చినప్పుడు ఎంత డిస్టర్బ్డ్ ఉంటా అని తెలుసు కాబట్టి టీన్స్కి సపోజ్ ఇది వెళ్తే సెకండ్ హ్యాపీ అవుతా, ఎందుకంటే దట్ ఈస్ అ టర్బులెంట్ ఫేస్. అవును, కొంచెము జస్ట్ ఆ గట్టెక్కితే దెన్ సో అక్కడ కొంచెం ఓపిక పట్టాలి. కొంచెం ఇది ప్రీచినెస్తో ఎవరైనా చేంజ్ అవుతారండి, ఎవరు చేంజ్ గారు కాదు. కాకపోతే ఎంగేజ్ అవ్వచ్చు, అదే అంటున్నానండి. ఎంటర్టైన్మెంట్ కన్నా ఎంగేజింగ్, మేబీ అతనికి ఎంగేజింగ్ అనిపించవచ్చు ఒకరికి, ఇంకొకరికి ఫస్ట్ సెకండ్ చెప్పారు, థర్డ్ వీళ్ళతో పాటు 20-30%కి ఇట్లాంటివి ఇష్టం ఉంటుందండి. ఇప్పుడు మనది ఇప్పుడు బాహుబలి RRR బడ్జెట్లు కాదు కదండి, అందరు చూసేసి 10% చాలు మనకి అంటే. ప్రతి ప్రేక్షకుడు కొంచెం మంచి ఇన్ఫర్మేషన్తో పాటు కొంచెం మీరు అనేది ఎంటర్టైన్మెంట్, కామెడీ కోరుకుంటారు. ఇప్పుడు మీకు పిక్చర్లో కనిపిస్తుంటాయి మసాలా ఉంటుందండి. ఐ మీన్ దేర్ ఇస్, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారండి, ఓకే, దేవర్ లైక్ జస్ట్ హార్డ్లీ 20 అండి, రైట్. ఇద్దరు ఎవరైతే చిలకలూరుపేటలో ఉన్నారో వాళ్ళకు కూడా దే హ్యావ్ ఏ టెండర్ లవ్ స్టోరీ అందులో సినిమాలో ఉంది. ఆఫ్ కోర్స్ హీ బై ద ఏజ్ ఆఫ్ 20 వాళ్ళ అమ్మాయి that she was hardly 16. They had a daughter by the time this guy came to prison. Sir, ఇప్పుడు మీరు there is a lot of beautiful tender love story in it. Oh, so that's a very engaging. See, మన రెస్పాన్సిబిలిటీ అండి. ఈ ప్రీచినెస్ సుత్తి ఇట్లాంటి స్టైల్లో తీసి ఆడియన్స్ని ఇవ్వాలంటే 2 hours ఎందుకు టైం ఇవ్వాలండి? అది మనం 2 hours వాళ్ళ టైం తీసుకున్నామంటే వాళ్ళని ఎంగేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే మనం టీజర్ ట్రైలర్లో కరెక్ట్గా చెప్తాం అసలు ఇది ఏంటి సినిమా అనేది, ఆనెస్ట్గా చెప్తాం ఇది అని. ఎందుకంటే ఏదో చెప్పేసి అందరు అది కాదు కదండి. దీనికి ఎవరు టార్గెట్ ఆడియన్స్ అనేది వాళ్ళకే చెప్తాం, ప్లీజ్ మీరు ఈ పార్ట్ మీరు రండి అని. కానీ వచ్చిన వాళ్ళని 2 hours వాళ్ళని ఎంగేజ్ చేయగలాలి. అది మన జాబ్, అది మన రెస్పాన్సిబిలిటీ. 2 hours టైం ఎందుకు ఇస్తారు? డబ్బులు పక్కన పెట్టండి, 2 hours టైం తీసుకుంటున్నాం. దట్ విల్ బి ఎంగేజింగ్ అండి. చాలా మంచి లవ్ స్టోరీ, దెర్ ఆర్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇన్ ఇట్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇది ఒక సబ్జెక్ట్, ఈ 2 themes కూడా ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయండి. బట్ దెర్ ఆర్ వాళ్ళ లైఫ్ ఏంటి, అసలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఏంటి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏంటి, వాళ్ళ రొమాన్స్ ఏంటి. సో దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ చిన్న ఉంటాయండి. ఇప్పుడు తాగుబోతు రమేష్ ఉన్నాడు జైల్లో, కూడా వాళ్ళు కూడా 1-2 జోక్స్ వేసుకుంటారు కదండి.
కాకపోతే చాలా ఉండదు, సిచ్యువేషన్ బట్టి ఏదో ఒకరు జోక్ అక్కడ, ఒక జోక్ ఇక్కడ. సార్ ఫైనల్గా చెప్పండి, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం తీసుకుంటున్నారు సార్? నాకు ఇది దిస్ కుడ్ బి మై లాస్ట్ ఫిల్మ్. ఈ లాస్ట్ అయినా నాకు అసలు ఏమీ నాకు రిగ్రెట్ లేదు. ఎందుకంటే నేను ఏం చేసుకోవాలనుకున్నానో దానికన్నా ఎక్కువనే నాకు అక్లెయిమ్ వచ్చిందండి. సరే డబ్బుల విషయంలో ఏది పోయిందా పోయింది, ఇది వస్తుంది పోతుందండి. బట్ ఇది లాస్ట్ అయినా నాకు అసలు ఏమి ఇది లేదు. బట్ ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు మనలాగా ఫైనాన్సెస్ మనం ఉన్నవన్నీ తీసి పెట్టడము, ఫ్రెండ్స్ దగ్గర తీసి పెట్టడము, ఫ్యామిలీ ఇవన్నీ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి అది. సో ఐడియా ఎలా ఉండాలంటే ఈ అన్ని కష్టాలకైనా ఎగ్జైట్ అయ్యి చేసేంత ఉండాలి. ఇప్పుడు 23 ఫిల్మ్ నేను వద్దురా, నాకు ఇప్పుడు కొన్ని రోజులు అట్లీస్ట్ 2-3 సంవత్సరాలు రికవర్ కావడానికి పడుతుంది అనే లోపలే మళ్ళీ రావడానికి రీజన్ ఐడియా చేయించింది నాతో. ఆ ఎనర్జీ ఐడియా తీసుకురావాలండి. మనం వెళ్ళి చేస్తా అంటే కుదరదు. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా వచ్చింది ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక మంచి ఐడియా వస్తే అప్పుడేం చేస్తారు? అప్పుడు మళ్ళీ అప్పుడు ఈ ఛాలెంజ్లు అన్నీ రావాలని కోరుకుందాం. అంటే మీరు ఇక్కడ ఫైనాన్షియల్గా తీసుకుంటే ఇప్పుడున్న కష్టాలు చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది, కానీ సొసైటీకి రెస్పాన్సిబుల్ తీసుకున్న డైరెక్టర్లు కావాలండి, రైటర్స్ అండ్ డైరెక్టర్స్ మీలాంటి వాళ్ళు రావాలి. మీరు చెప్తున్నట్టుగా ఒక టార్గెట్ రీచ్ అవ్వాలి. అంటే మీరు అన్నట్లుగా అంటావు మామ ఆలాడు కాకుండా ఒక పబ్లిక్ ఒక మెసేజ్ వెళ్ళింది అనుకోండి, సొసైటీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలిస్తే డెఫినెట్గా సొసైటీకి మీ కంట్రిబ్యూషన్ ఉంటుంది, అందులో చేంజ్ వస్తుంది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. హోప్ఫుల్లీ ఐడియా అనేది మాత్రం అదృష్టం సార్. అది మనము ఎంత ప్రయత్నించినా రాకపోవచ్చు. లక్కీగా అప్పుడప్పుడు ఏం చేయకపోతే ఫ్రెండ్స్ ఎవరో చెప్పడం, ఇప్పుడు మీరేదో చదివితే బాగుంది, లేకపోతే ఇక్కడ చదవడము, ఇంకా అది అదృష్టం సార్. సపోజ్ అంత స్ట్రాంగ్ ఐడియా వచ్చి ఉన్న ఇవన్నీ కష్టాలు మర్చిపోయి మళ్ళీ ఆ ఎనర్జీతో మళ్ళీ ఇంకొకటి ట్రై చేస్తాను, రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సాధారణంగా స్మగ్లర్స్ మీద లేదా విలన్స్ మీద సినిమా తీస్తారు, కానీ సామాజిక కోణంలో సొసైటీలో జరుగుతున్న క్రిమినల్స్ మీద ఒక మంచి సినిమా వస్తుంది, అదే 23. రకరకాల నేరాలతో శనికావసలు కొంతమంది చేస్తారు, మరి కొంతమంది ప్రీ ప్లాన్డ్గా చేస్తారు, కానీ ప్రతి క్రిమినల్ వెనుక ఒక స్టోరీ ఉంటుంది. మీరు అనుకుంటున్నట్లుగా అంతే సినిమా స్టోరీస్ కావు, ఆ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీని రియల్ లైఫ్లో తీసుకొస్తున్నారు రాజకొండ గారు. ఖచ్చితంగా 23 సినిమా చూడండి, అందులో ఒక మంచి కోణం కనిపిస్తుంది. దానివల్ల మీలో మార్పు రాకపోయినా మీ తర్వాత జనరేషన్ అనేసి మార్పు రావడానికి ఆయన మంచి లైన్ ఎంచుకున్నారు. అది ఈ వారం రాజకొండ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కాన్సెప్ట్ మళ్ళీ కలుస్తా. అందరూ నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.